ఈరోజు మనము బిఎస్ఓఈ 142లో ఇండియన్ సోషలాజికల్ ట్రెడిషన్ అనే బుక్ నుంచి యూనిట్ నెంబర్ 1లో మేజర్ ఇన్ఫ్లుయెన్సెస్ ఆన్ ఇండియన్ సోషలాజికల్ ట్రెడిషన్స్ అనే సబ్జెక్ట్ గురించి చెప్పుకుంటూ ఉన్నాం. ఒక ముఖ్య గమనిక, ఇది చెప్పకుండా నేను ఒక 2, 3, 4 యూనిట్స్ చెప్పాను. ఈ యూనిట్ అప్పుడు నేను కొద్దిగా అనివార్య కారణాల వల్ల అటెండ్ కాలేకపోయాను. ఈ యూనిట్ నెంబర్ 1 మీకు అవగాహన అయితే తక్కిన యూనిట్స్ అన్నీ కూడా మీకు చక్కగా అర్థమవుతాయి అన్నమాట. కాబట్టి యూనిట్ అనేది కంపల్సరీగా ప్రతి ఒక్కళ్ళు గమనించవలసిందిగా కోరుతున్నాను. ఇక్కడ మేజర్ ఇన్ఫ్లుయెన్సెస్ ఆన్ ఇండియన్ సోషలాజికల్ ట్రెడిషన్స్ అంటే ఇక్కడ మనకేంటంటే తెలుగులో మనం దీనికి ఏం చెప్తామంటే భారతీయుల సామాజిక పూర్వీకులు వాళ్ళ సామాజిక ఆలోచనలు చెప్తూ ఉంటాం. భారతీయుల సామాజిక పూర్వీకులు సామాజిక ఆలోచనలు అంటే మన భారతదేశంలో ఈ పూర్వీకులు అంటే సోషలాజీ మీద సబ్జెక్ట్ మీద అనేక పరిశోధనలు చేసిన వాళ్ళు, అనేక రకాల అనుభవాలు గడించిన వాళ్ళు, వాళ్ళ ఆలోచన ప్రక్రియ పద్ధతులు ఏ విధంగా ఉన్నాయనేది మనం యూనిట్ నెంబర్ 1లో చెప్పుకుంటాం. అందుకని లెసన్ ఏంటంటే భారతీయుల సామాజిక పూర్వీకులు సామాజిక ఆలోచనలు అంటే ప్రముఖమైన సామాజిక శాస్త్రవేత్తలు సామాజిక పద్ధతులతో వాళ్ళ యొక్క పరిశోధన పద్ధతుల వలన వాళ్ళ యొక్క విభిన్నమైన వైఖరులు, ఆలోచనలు, ప్రక్రియ పద్ధతులను మనకి తెలియపరుస్తూ ఉంటారు. ఇది కనుక అవగాహన ఏర్పరచుకున్నట్లయితే తక్కిన యూనిట్స్ అన్ని కూడా మీకు చాలా తేలికగా అవగాహన ఏర్పడతాయని మనం చెప్పుకోవచ్చు. ఇందులో మనం సామాజిక పూర్వీకులకు వచ్చేటప్పటికీ మనం ఇక్కడ చూడండి, మనకి ఈ సబ్జెక్ట్ మీద అనేక రకాల పరిశోధనలు, ప్రక్రియ పద్ధతులు, పరిశోధన వ్యాసాలు రాసి ఎంతో ముందుకు తీసుకువెళ్ళారు. సామాజిక శాస్త్రాన్ని అండ్ మానవ సమాజ శాస్త్రాన్ని కూడా ముందుకు తీసుకువెళ్ళారు. అందులో ప్రముఖులు ఇది రాధా కమల్ ముఖర్జీ, ఆనంద కుమారస్వామి, గుర్రే, మళ్ళీ డిపి ముఖర్జీ, ఐరావతి కర్వే, వీళ్ళని మనం ప్రముఖంగా చెప్పుకోవచ్చు. వీళ్ళందరూ కూడా ఈ సామాజిక శాస్త్రాన్ని, మానవ శాస్త్రాన్ని పరిశోధనా పద్ధతుల ద్వారా మనకి ఎంతో అవగాహన కల్పించారు. వీళ్ళతో పాటు రాజా రామ్మోహన్ రాయ్ మళ్ళీ ఇక్కడ బ్రహ్మ సమాజాన్ని స్థాపించారు. తర్వాత ప్రార్థనా సమాజానికి వచ్చేట్లయితే మహారాష్ట్ర న్యాయవాది గోవింద్ రనడే స్థాపించారు. వివేకానందుడు, రామకృష్ణ పరహంస, భక్తి సమాజాన్ని తీసుకున్నట్లయితే తులసీదాస్, కబీర్, మీరాబాయి, సూర్దాస్, తుకారాం, పురంధరుడు, మళ్ళీ ఆర్వాడ్ స్వాములు, రవీంద్రనాథ్ ఠాగూర్, వీళ్ళందరూ కూడా వాళ్ళ సాంస్కృతిక పద్ధతుల ద్వారా దీన్ని ముందుకు తీసుకువెళ్ళారనేది చెప్తూ ఉంటారు అన్నమాట. ఇక్కడ మనకు ప్రముఖంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే ఈ సామాజిక పూర్వీకులందరూ కూడా సంస్కృతము ప్రాచార్య విద్య మీద పట్టు సాధించి అంటే సాంస్కృతిక పద్ధతులను కూడా ప్రాచీన గ్రంథాల నుంచి స్వీకరించగలిగారు వీళ్ళందరూ. అందుకని సంస్కృతం మీద పాశ్చాత్య విద్య అంటే ఇంగ్లీష్ మీద వీళ్ళ పట్టు కలిగి ఉండి అనేక రకాల నూతన విషయాలని సామాజిక పరంగా మనకు అందించారు. అంటే మన సమాజం అప్పుడు ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది అనేది ఈ పద్ధతుల్లో తెలిపారు. తర్వాత బ్రిటిష్ పాలనలో కూడా ఎంతో మంది బ్రిటిష్ పాలకులు, సామాజిక శాస్త్రవేత్తలు భారతీయ సామాజిక సంస్కృతుల్ని క్షుణ్ణంగా పరిశీలించి తమ అభిప్రాయాన్ని చెప్పారన్నమాట. తర్వాత మనకు అన్నిట్లో ప్రముఖంగా ఎవరిని చెప్పుకోవాలంటే ప్రవణ్ మహాశయుడు. ఇది చూడండి, ఒక ప్రవణ్ మహాశయుడు బ్రిటిష్ వంశీయుడైనా కూడా మన ఆంధ్రప్రదేశ్లో ఉండి తెలుగు మీద అనేక ప్రాచీన గ్రంథాలను స్వీకరించి భద్రపరిచి తెలుగు నేర్చుకొని ఒక నూతన సాంస్కృతిక విషయాల్ని తెలుగులో మనకు అందించారని చెప్పుకోవచ్చు. ఇట్లా బ్రిటిష్ శాస్త్రవేత్తలు, సామాజిక శాస్త్రవేత్తలందరూ కూడా మన యొక్క సాంస్కృతిక లక్షణాలని వెలుగులోకి తీసుకొచ్చి వాళ్ళ మూలాలని అర్థం చేసుకొని వాళ్ళ యొక్క పాలనా వ్యవహారంలో కూడా ఈ యొక్క సామాజిక పద్ధతిని ఏ విధంగా ఉపయోగిస్తాయి అనేది ప్రవేశపెట్టి ముందుకు వెళ్ళారనేది చెప్పుకోవచ్చు. అందుకని ఇక్కడ ఏంటి ఈ యూనిట్ అంతా కూడా మనం ఏంటి భారతీయుల సామాజిక పూర్వీకులు వాళ్ళ యొక్క సామాజిక ఆలోచనలు ఏ విధంగా ఉన్నాయనేది మనం ఇక్కడ చెప్పుకుంటూ ఉంటాం అన్నమాట. ఇక్కడ మన ప్రముఖంగా వచ్చినట్లయితే ఇక్కడ చూడండి, సామాజిక శాస్త్ర చరిత్ర అభివృద్ధి యొక్క సామాజిక మరియు మేధోపూర్వకమైన పూర్వపరాలని ఈ యూనిట్ లో మనం చర్చిస్తూ ఉంటాం అన్నమాట. ప్రజల ఆలోచనలు, విధానాలు ఏ విధంగా ఉన్నాయి, తర్వాత జీవన శైలి ఏ విధంగా ఉన్నాయి, తర్వాత
మరియు ప్రవర్తనలో మార్పులు తీసుకురావడానికి పద్ధతులు ఏ విధంగా దోహదపడ్డాయి అనేది మనం ఇక్కడ చెప్పుకుంటూ ఉంటాం అన్నమాట. సాంఘిక మతపరమైన ఉద్యోగాలన్నీ కూడా ఈ పురాతన కాలంలో ఈ మతపరమైన ఉద్యోగాల ద్వారా సామాజిక చైతన్యాన్ని, సామాజిక ప్రగతిని మనకి సూచించాయనేది ఈ యొక్క ప్రముఖుల ద్వారా మనం తెలుసుకుంటూ ఉంటాం అన్నమాట. సాంఘిక సమాచారము, తర్వాత దృఢమైన విలువలని మనకి ఈ యొక్క మేధావులు అందించారని చెప్పక తప్పదన్నమాట. సామాజిక శాస్త్రము మరియు సామాజిక మానవ శాస్త్రము ఉద్భవించి మరియు అభివృద్ధి చెందాయనటానికి వీళ్ళందరూ కూడా ఎంతో దోహదం చేశారనేది మనము మరీ చెప్పుకుంటూ ఉండాలన్నమాట. తర్వాత ఇక్కడ మనం వచ్చినట్లయితే సామాజిక మత సంస్కరణ ఉద్యమాలు మన సామాజిక చైతన్యానికి ఎంతో పునాది వేశాయనేది మనము ఇక్కడ ప్రముఖంగా పేర్కొనాలి. ఈ యొక్క మత సంస్కరణ ఉద్యమాలు అనేటప్పటికీ ఇక్కడ చూడండి, మతము మరియు రాజకీయ ఉద్యమాలు పరిపూర్ణపరమైన సామాజిక చైతన్యాన్ని అందించడంలో మనకి ఎంతో దోహదం చేశాయి. మేధోపూర్వపరాలను మనకు అందించాయనేది మనం ఇక్కడ చెప్పుకోవాలన్నమాట. తర్వాత భారతీయ సామాజిక పూర్వీకులు సామాజిక ఆలోచనలు ఏ విధంగా ఉన్నాయో మనం ఇప్పుడు తెలుసుకుంటాం అన్నమాట. తర్వాత దాదాపు 4000 సంవత్సరాల యొక్క చరిత్ర కలిగిన భారతీయ సంస్కృతిని, సాంస్కృతిక వారసత్వము, మతపరమైన తాత్విక రచనల ద్వారా సంస్కృతము, ప్రాకృతము, పాళీ భాషల్లో ఉన్నదన్నమాట. ఈ యొక్క పుస్తకాలు అప్పుడున్న సంస్కృతము, ప్రాకృతము, పాళీ భాషల్లో ఉన్న గ్రంథాలన్నీ కూడా ఈ సామాజిక శాస్త్రవేత్తలు చదివి ఆలోచన పరంగా, తర్వాత మన సామాజిక పరంగా ఎలా వర్తించుకోవాలి అంటే ఎలా మలుచుకోవాలనే దృక్పథాలని, అందులో ఉన్న లోపాలని ఇవన్నీ కూడా మనకి అందించారనేది మనం తెలుసుకోవాలన్నమాట. తర్వాత ప్రాంతీయ భాషల్లో రూపొందించబడ్డాయి. తర్వాత వీళ్ళందరూ కూడా ఒక్కొక్క ప్రాంతంలో ఉన్న మేధావులు ఒక్కొక్క విధమైన ప్రాంతీయ భాషల్లో ఇవన్నీ తర్జుమా చేశారు. మన పుస్తక రూపంలో, గ్రంథ రూపంలో మనకు అందించారు అనేది చెప్పుకోవాలి. ఇక్కడ గిరిజన సమూహాలు, సామాజిక సాంస్కృతిక పద్ధతులు, సాంప్రదాయం ప్రతిబింబించే కళలు, వాస్తుశిల్పము ఇవన్నీ కూడా ఈ సామాజిక శాస్త్రవేత్తలు అనేక రూపాలలో అనేక మార్గాలని మనకి సూచించారన్నమాట. తర్వాత నాగరికత, సాహిత్య సంప్రదాయాలు, భారతీయ తత్వశాస్త్రముకి ప్రధాన కారణాలు. యోగ, సాంఖ్యాన్యాయ, వైశిష్టిక, వేదాంతపరమైన మీమాంసలు అన్నీ కూడా మనము ఈ యొక్క సామాజిక శాస్త్రాల్లో పొందుపరిచి ఉన్నాయి అన్నమాట. ఈ పురాతన గ్రంథాల్లో అవన్నీ కూడా మనకు సంస్కృతము, ప్రాకృతము, ప్రాచీన ఈ యొక్క పాళీ భాషల్లో ఉన్నాయని చెప్పుకున్నాం కదా. ఇవన్నీ కూడా కూలంకషంగా పరిశీలించి వీళ్ళు అనేక రకాల పద్ధతులు మనకు తెలియపరిచారు. 13 ప్రధాన ఉపనిషత్తుల ద్వారా మానవుల యొక్క అంతర్గత జీవిత విధానాన్ని మనకి ఈ యొక్క శాస్త్రవేత్తలందరూ కూడా మనకు చెప్పారు. సామాజిక అంతర్గత జీవితము మరియు అంతిమ విధిని సంబంధించిన తాత్విక విచారణ పద్ధతులను కూడా మనకు అందించారు. అప్పుడున్న చూడండి, బౌద్ధ మతము, జైన మతము అనేక సమాజాల్లో ప్రాచుర్యాన్ని పొందినాయి అనేది మనం చెప్పుకోవాలన్నమాట. ఈ బౌద్ధ మతము, జైన మతాన్ని తీసుకున్నట్లయితే బౌద్ధ మతానికి బుద్ధుడు, జైన మతానికి మహావీరుడు, వీళ్ళందరూ కూడా అంటే యొక్క భోగలాలసన ఛేదించి, రాజ్యాలను ఛేదించి సామాజిక చైతన్యం కొరకు ఈ బౌద్ధ మతాన్ని, జైన మతాన్ని స్థాపించి వాళ్ళ యొక్క పద్ధతుల ద్వారా, అంటే ఆ మతపరమైన బౌద్ధ మతము, జైన మతము యొక్క మతపరమైన పద్ధతుల ద్వారా ఈ సామాజిక వ్యవస్థని మార్పుకు గురి చేసి ప్రజల్లో ఒక తాత్విక చింతన పద్ధతులను మనకి పెంపొందించారనేది చెప్పక తప్పదు. దానివల్ల ఈ తాత్విక చింతన పద్ధతుల వల్ల మనకి ఏం ఏర్పడుతుంది? సామాజిక పరివర్తన ఏర్పడుతుంది. మనుషుల సత్ప్రవర్తన, విలువలతో కూడిన జీవితాన్ని ఏర్పరచుకోగలుగుతారనేది మనం చెప్పుకోవచ్చు అనమాట. మానవ జాతి యొక్క పరిణామము సంబంధించిన అనేక విషయాలు, మోక్షము, జనన మరణాల నుంచి విముక్తి, ఇవన్నీ కూడా ఈ బౌద్ధ జైన మతాలు మనకు చెప్పినాయి. అంటే మోక్షం ఎలా పొందగలుగుతాము? జన్మ మరణాల నుంచి పుట్టుతాం, తర్వాత మరణాన్ని కూడా మనం తప్పనిసరిగా అనుభవిస్తాం అనమాట. అంటే ఈ యొక్క క్రియా పద్ధతుల్లో మనము ప్రజల యొక్క తాత్విక చింతన పద్ధతుల్లో మనిషి ప్రవర్తన ఏ విధంగా చైతన్యవంతంగా ఏర్పరచుకోవాలనేది మనం ఇక్కడ తెలుసుకుంటాం అనమాట. తర్వాత ఇస్లాం సాంప్రదాయాల యొక్క ప్రభావాన్ని కూడా ఇక్కడ మనం పరిశీలిస్తూ ఉంటాం. అంటే మనకి బ్రిటిష్ పరిపాలన ముందు అనేక మంది ముస్లిం రాజులు మన దేశాన్ని పరిపాలించారు. అటువంటిప్పుడు ఇస్లామిక్ సాంప్రదాయ పద్ధతులు కూడా మన సమాజం మీద ఏర్పరచబడి ఉన్నాయన్నమాట. ఆ ప్రభావాన్ని కూడా ఈ యొక్క శాస్త్రవేత్తలందరూ పరిశీలించి నూతన దృక్పథ పద్ధతులని, అంటే ఇస్లామిక్ పద్ధతులు, మన తాత్విక విచారణ,
వీటిలో ఉన్న మంచి పద్ధతులని మనకి సమాజానికి తెలియపరిచే ప్రజల యొక్క విలువలతో కూడిన జీవితాన్ని ఏర్పరచడానికి దోహదం చేశారనేది మనకి చెప్పక తప్పదన్నమాట. తర్వాత ఇక్కడ దీనివల్ల ఏంటి, ఒకరి పట్ల మరొకరికి సహన వైఖరి భారతీయ సమాజ సమూహాలు కలిగి ఉంటాయనేది మనం తెలుసుకుంటూ ఉంటాం అన్నమాట. మతాలు సాధారణంగా ప్రజల మధ్య వృద్ధి చెందుతుండగా భారతీయ తత్వశాస్త్రము ప్రధానంగా అక్షరాస్యులు పట్టణ ఆధారిత తరగతులతో పెంపొందించబడింది అనేది మనం తెలుసుకుంటూ ఉంటాం. తర్వాత ఇక్కడ బ్రిటిష్ ప్రభావం ఏ విధంగా ఉన్నది అంటే, ఇక్కడ స్వాతంత్రానికి ముందు బ్రిటిష్ యొక్క పాలనా వ్యవస్థ ఉన్నది అనేది మనకు తెలిసిన విషయమే. ఈ ప్రభావం మనకు సామాజిక వ్యవస్థపై ఏ విధంగా ఉన్నదా అనేది కూడా మనం ఈ యూనిట్లు తెలుసుకుంటూ ఉంటాం అన్నమాట. తర్వాత పర్యావరణ పురాతన సాంప్రదాయాలను క్షీణించడం ప్రారంభించాయనేది బ్రిటిష్ పాలనలో మనం తెలుసుకున్నాం. సంస్కృతము మరియు పర్షియన్ వంటి సాంప్రదాయ భాషలు క్షీణించాయి మరియు ఆంగ్లము అధికార భాషగా ఏర్పడింది అనేది మనకు తెలిసిన విషయమే. బ్రిటిష్ వారు తీసుకొచ్చిన మెషిన్ మేడ్ టెక్స్టైల్స్ మరియు ఇతర వస్తువుల పోటీకి తట్టుకోలేక భారతదేశంలో సాంప్రదాయ హస్తకళలు క్షీణించాయనేది చెప్పక తప్పదన్నమాట. వారి వలస పాలనలో భారతీయులు గ్రామాలు ఆచరణీయ ఆర్థిక యూనిట్లుగా కొనసాగలేకపోయాయనేది కూడా మనం ఇక్కడ తెలుసుకుంటాం. బ్రిటిష్ వారు రైల్వేలు, పోస్టులు మరియు టెలిగ్రాఫిక్ పరికరాలు ప్రవేశపెట్టడం వల్ల భారతదేశంలో ముఖ్యమైన మార్పులు గోచరించాయనేది మనకు తెలిసిన విషయమే. ఆధునిక దశన ప్రవేశించాం మనందరం కూడా. బ్రిటిష్ పాలనలో అంటే విద్య, ఈ యొక్క టెక్స్టైల్ రంగము, ఈ పద్ధతుల పారిశ్రామికీకరణ పద్ధతుల వల్ల మనకు ఒక ఆధునిక యుగంలో ప్రవేశించినట్లుగా మనం భావించవలసి వస్తుందన్నమాట. మిషనరీలు, భారతీయులు స్వచ్ఛంద సంస్థలు ఏర్పడి ఆధునిక విద్యను సమాజంగా మనకు అందించారు. బ్రిటిష్ పాలన ప్రభావం ఈ విధంగా మన మీద నూతన విద్యా వ్యవస్థ ఏర్పడింది. తర్వాత రైల్వేస్, మళ్ళీ పోస్ట్ ఆఫీసెస్, తర్వాత టెలిగ్రాఫ్ మెథడ్స్, ఇవన్నీ కూడా ఈ యొక్క కమ్యూనికేషన్ ఫెసిలిటీస్ డెవలప్ చేసింది. తర్వాత సంస్కృతానికి, ఈ యొక్క పర్షియన్ వంటి భాషలకి ప్రాచుర్యం తగ్గిపోయింది అనమాట. నూతన విద్యా విధానం వల్ల సమాజం అభివృద్ధి చెందుతుందనే బ్రిటిష్ పాలన దృక్పథం వల్ల సమాజంలో విద్యకు ప్రముఖ ప్రాధాన్యత ఇవ్వటము ఈ యొక్క భారతీయ సమాజంలో కూడా ఏర్పడిందని చెప్పుకుంటూ ఉంటాం. మధ్య తరగతి ఆవిర్భావం అనేది మనం ఇక్కడ ప్రముఖంగా పేర్కొనాలి. ఇక్కడ ఏంటంటే మధ్య తరగతి ఆవిర్భావం ఏంటి, చైతన్యవంతంగా అంటే ధనికులు ఉన్నారు, తర్వాత మధ్య తరగతి ఉన్నారు, లేకపోతే బడుగు వర్గం వాళ్ళని చెప్తూ ఉన్నాం అనమాట. ఇప్పుడు ధనిక వర్గం అంటే భూస్వామి వర్గానికి వాళ్ళందరూ కూడా ఉన్నతమైన సంపదను కలిగి ఉంటారు కాబట్టి వాళ్ళలో చైతన్యవంతమైన జీవిత విధానాన్ని మనం చూడగలుగుతాం. అట్టడుగు వర్గం అంటే ఎస్సీ, ఎస్టీ, బీసీ యొక్క తెగలు, ఇవన్నీ కూడా గిరిజన వర్గాలు, ఇవన్నీ కూడా మనం చెప్పుకుంటాం. వాళ్ళలో సామాజిక చైతన్యము, సామాజిక మార్పు మనకు అనుకున్నంత వేగంగా గురి కాదనమాట. కానీ మధ్య తరగతి వాళ్ళు ఏం చేస్తూ ఉంటాం, మధ్య తరగతి ప్రజలను మనం తీసుకున్నట్లయితే ఈ యొక్క సామాజిక మార్పుకి వీళ్ళు ఎక్కువ గురి అవుతూ ఉంటారు. అంటే అట్లా అట్టడుగు వర్గంలో వీళ్ళు ఉండరు, అట్లా ఉన్నత వర్గంలో ఉండరనమాట. సామాజిక చైతన్యానికి మధ్యతరగతి ప్రజలు గురి అవటం వల్ల సామాజిక చైతన్యము ముందుకు వెళ్తుంది అనేది, ముందుకు తీసుకువెళ్ళడానికి మనకి ఎక్కువ దోహదం చేస్తుంది. అంటే ఈ మధ్యతరగతి ప్రజల చైతన్యవంతముగా చేసినట్లయితే సామాజిక విద్యని అవలంబించుకుంటూ సామాజిక విలువలతో కూడిన సాంప్రదాయబద్ధమైన జీవిత విధానాన్ని గడపడానికి వీళ్ళు ఎంతో దోహదం చేస్తూ ఉంటారు. సామాజిక మతపరమైన ఉద్యమాలని, సామాజిక సాంస్కృతిక పద్ధతుల్ని మనము పెద్దపీట వేయాలి. ఈ యొక్క సామాజిక మేధావులు ఎలా వేశారన్నట్లయితే ఇక్కడ చూడండి, రాజా రామ్మోహన్ రాయ్ మనం తీసుకున్నట్టు మొట్టమొదటి సామాజిక సంస్కరణ ప్రారంభించింది అన్నట్లయితే ప్రముఖంగా మనం ఎవరి గురించి చెప్పుకోవాలి, రాజా రామ్మోహన్ రాయ్ గురించి చెప్పుకోవాలి. ఇతను సతీ, మళ్ళీ శిశు హత్యలు, భారతీయ విద్యా విధానాన్ని ఎంతో మార్పు తీసుకురావడానికి దోహదం చేశాడు. అంటే అతని యొక్క కాలంలో, అంటే పురాతన కాలంలో ఏంటి, భర్త చచ్చిపోతే ఆటోమేటిక్గా భార్య కూడా అతనితో పాటు సతీ సహగమనం చేయాలనే దృక్పథాన్ని సమాజము అట్లా ఏర్పరచబడి ఉన్నదన్నమాట. కాబట్టి మన శిశు హత్యలు అంటే మనం మగపిల్లవాడికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి బాలికలకు తక్కువ ప్రాధాన్యత ఇవ్వడం వల్ల శిశుహత్యలు కూడా కొన్ని ప్రాంతాల్లో ప్రబలి ఉన్నాయి అనేది మరి ఇతను ఏర్పరచుకొని, అంటే ఆ విధమైన పద్ధతుల్లో సతీ అండ్ శిశుహత్యల్ని అరికట్టడానికి ఎంతో ఇతను ముందంజు వేశాడు, ఎంతో ప్రాచుర్యాన్ని సంపాదించాడు బ్రహ్మ సమాజం ద్వారా.
తర్వాత ఇతని బ్రహ్మ సమాజం అనేది ఇప్పటికి కూడా మనం చూస్తూ ఉంటాం అనమాట. ఒక సామాజిక సంస్కరణలలో ప్రథముడుగా మనం రాజారాం మోహన్ రాయ్ని చెప్పుకోవాలి. తర్వాత వితంతు వివాహాలని ప్రోత్సహించారు, విద్యను ప్రవేశపెట్టారు, బాలికా విద్యకి ఎంతో ప్రాముఖ్యత ఇచ్చారు అనేది మనం ఈ యొక్క రాజారాం మోహన్ రాయ్ వల్ల చెప్పుకోవాలి. తర్వాత ఇక్కడికి వచ్చినట్లయితే ఇక్కడ అక్షరాస్యత నిరక్షరాస్యత నిర్మూలనకి ఇతను ఎంతో పాటుపడ్డాడనమాట. తర్వాత ఇతను బ్రహ్మ సమాజంతో పాటు ప్రార్థనా సమాజం కూడా ఒక ప్రముఖ పాత్ర వహించిందనమాట. మహారాష్ట్ర న్యాయవాది మహాదేవ్ గోవింద్ రనడే బొంబాయిలో ప్రార్థనా సమాజాన్ని స్థాపించారు. ఆ తర్వాత ఇతను సామాజిక ప్రతిచర్యలకు ప్రముఖ పాత్ర వహించారు. ఈ ప్రార్థనా సమాజంలో కూడా ఈ యొక్క మహాశయుడు అంటే ఇక్కడ గోవింద్ రనడే మహాదేవ్ కూడా బ్రహ్మ సమాజంలో రాజా రామ్మోహన్ రాయ్ ఎంత ప్రాముఖ్యత వహించాడో ఈ ప్రార్థనా సమాజంలో కూడా ఈ మహానుభావుడు కూడా సామాజిక చైతన్యానికి అంత ప్రాధాన్యత వహించారనేది మనం చెప్పుకోవచ్చు. రాజా రామ్మోహన్ సంస్కరణలు రాధా కాంతిదేవ్ నేతృత్వంలో నూతన హైందవ వాళ్ళు ఈ యొక్క సామాజిక శాస్త్రం తీవ్రంగా వ్యతిరేకించారనమాట. అంటే హిందూ ధర్మము దృష్టి పెట్టిపోతుందనే దృక్పథాన్ని వీళ్ళు ఏర్పరచుకొని ఈ రాజారాం మోహన్ రాయ్ యొక్క సంస్కరణ పద్ధతుల్ని తిరస్కరించారు, వ్యతిరేకించారు అనేది మనం చెప్పుకున్న పద్ధతులే అనమాట. తర్వాత ఈ యొక్క సామాజిక మతపరమైన ఉద్యోగాల్లో రాజారాం మోహన్ రాయ్ ఈ గోవింద్ రనడే ఎంతో ప్రముఖ పాత్ర వహించారు. అప్పుడున్న సామాజిక శాస్త్రవేత్తలందరూ కూడా వీరికి ప్రాముఖ్యత ఇచ్చారు. ఎందుకంటే ఒక చైతన్యవంతమైన జీవిత విధానాన్ని భారతీయ సమాజంలో ప్రవేశపెట్టడానికి వీళ్ళు దోహదకారులయ్యారనేది వీళ్ళ యొక్క దృక్పథంగా మనం చెప్పుకోవచ్చు. పునరుద్ధరణ ఉద్యమాలు, అనేక రకాల ఉద్యమాలు ఈ యొక్క మతపరమైన ఉద్యమాలతో పాటు ఏర్పరచబడ్డాయనేది తెలుసుకుందాం. ఇక్కడ చూడండి, దయానంద సరస్వతి ఆర్య సమాజ్ స్థాపించారు. ఈ యొక్క ఆర్య సమాజ్ ప్రముఖ పాత్ర వహించింది. భారతీయ సమాజానికి ఒక మేలు రకమైన మతపరమైన సాంస్కృతికపరమైన పద్ధతులను ప్రవేశపెట్టి ఎంతో ముందుకు తీసుకువెళ్ళిందని చెప్పుకోవచ్చు. దయానంద సరస్వతి 1824 1883 వరకు జీవించి ఈ యొక్క ఆర్య సమాజం హిందూ మతంలో ప్రజల కుల సంకుచితత్వము, మూఢనమ్మకాలు, ఆచారాలని అన్ని కూడా దృష్టి పెట్టుకోవటానికి ఎంతో దోహదకారిగా ఉన్నదనేది చెప్పుకోవచ్చు. సాంప్రదాయ మరియు ఆధునిక భాగాలను కలిగి ఉన్న ఒక రకమైన విద్యను స్పాన్సర్ చేసిందనేది చెప్పుకోవచ్చు. డిఏవి లేదా దయానంద్ ఆంగ్ల వేద కళాశాలను ఉత్తర భారతదేశ విద్యలో విస్తృత స్థాయిలో ప్రచారం చేశారు. విస్తృత స్థాయిలో ఈ యొక్క విద్యను ప్రవేశపెట్టారనేది మనం ఇక్కడ చెప్పుకోక తప్పదన్నమాట. తర్వాత ఇక్కడ విద్యావంతులు బలహీన వర్గాల పట్ల తన బాధ్యతలను గుర్తించేలాగా ఈ యొక్క బ్రహ్మ సమాజము ఎంతో దోహదం చేసిందనే చెప్పుకోవచ్చు. భారతీయ వైజ్ఞానిక ప్రాచుర్యము చేయటము ఇది జరిగిందనమాట. గ్రామీణ మరియు గిరిజన ప్రాంతాల్లో అనేక పాఠశాలలు మరియు వసతి గృహాలు స్థాపించడానికి ఇది దోహదం చేసింది. తర్వాత రెండవది, ప్రాంతాంత ప్రజల్లో ఆధ్యాత్మికతను మేలుకొల్పడానికి తీసుకురావడానికి అనేక ప్రాంతాంత దేశాల్లో అద్వైత కేంద్రాలు స్థాపించడానికి బ్రహ్మ సమాజము దోహదం చేసిందనేది మనము చెప్పక తప్పదు. ఇది ఒక సామాజిక చైతన్యానికి బ్రహ్మ సమాజము ఎంతో ప్రాచుర్యాన్ని ఏర్పరిచిందనేది మనం చెప్పుకోవచ్చు అనమాట. తర్వాత ఇతర కథలు అనేక రకాల సంస్కరణ పద్ధతుల్లో అనేక రకాల జీవిత విధానాల్లో కదలిక ఏర్పడింది అనమాట. బ్రహ్మ సమాజము, ఆర్య సమాజము, ప్రార్థన సమాజం వల్ల సమాజం అంతా కూడా అన్ని ప్రాంతాల్లో చైతన్యవంతమైన మార్గంలో ముందుకు వెళ్ళడానికి దోహదం చేసింది అనే చెప్పుకోవచ్చు. దీనివల్ల ఏంటి, అనేక ఇతర సమస్యలు కూడా అటవిక నిర్మూలన, స్థానభ్రంశము, అస్పృశ్యత, లింగ నిష్పత్తి, సామాజిక సమతుల్యత ఈ యొక్క పద్ధతుల మీద అనేక శాస్త్రవేత్తలు, అనేక రకాల సంస్కరణకర్తలు ముందుకు వచ్చి అటవిక నిర్మూలనకి, విద్యా వ్యాప్తికి, తర్వాత స్థానభ్రంశానికి, తర్వాత ఇక్కడ లింగ నిష్పత్తి యొక్క ఈక్వాలిటీ గురించి అనేక ఉద్యమాలు స్థాపించి సమాజాన్ని చైతన్యవంతమైన మార్గం వరకు వెళ్ళటానికి ఒక మార్గాన్ని ఏర్పరిచారనేది అప్పుడు ఉన్న కాలంలో మనం చెప్పుకోక తప్పదు. తర్వాత భారతదేశంలో స్వతంత్రం కోసం రాజకీయ ఉద్యమాలు ప్రారంభించింది. ఈ ఉద్యమాల అనంతరం ప్రారంభించారు అనేది మనకు తెలిసిన విషయమే. 1985లో ఆక్టేవియస్ హ్యూమన్ స్థాపించిన నేషనల్ కాంగ్రెస్ ఒక రాజకీయ వేదికగా
వేదికగా ఏర్పడింది అనమాట. స్వాతంత్ర పోరాటం యొక్క సామాజిక నేపథ్యాన్ని మనం తెలుసుకున్నట్లయితే ఎంతో మంది రాజకీయ నాయకులు అంటే ఈ సామాజిక శాస్త్రవేత్తలే రాజకీయ నాయకులుగా స్వాతంత్ర సమరంలో ముందుకు వచ్చారు. అంటే సంస్కరణలతో పాటు ఈ యొక్క స్వాతంత్రం కోసము అంటే ఇండిపెండెన్స్ పోరాటంలో వీళ్ళు పాల్గొని ప్రముఖ పాత్ర వహించి మన ఇండియాకి స్వాతంత్ర సమరాన్ని నిర్వహించి స్వాతంత్రాన్ని తెచ్చిపెట్టారనేది మనకు చెప్పుకోవచ్చు అనమాట. దీంట్లో గాంధీ యొక్క నేపథ్యము మనం తప్పనిసరిగా విస్మరించాల్సిన అవసరం లేదు. గాంధీ గారు స్వాతంత్ర సమరానికి ముందు ఉండి ఒక జాతిపితగా ముందు ఉండి ప్రజలను చైతన్యవంతంగా ఏర్పరిచి సమాజానికి అనేక రకాల సంస్కరణ పద్ధతుల్లో ఇంతకుముందు చెప్పుకున్నాం. రాజా రామ్మోహన్ రాయ్, గోవిందరావు ఈ యొక్క ఎంతోమంది సామాజిక శాస్త్రవేత్తలు సమాజాన్ని ఏ విధంగా చైతన్యవంతం చేశారో ఈ యొక్క స్వాతంత్ర సమరంలో కూడా గాంధీతో పాటు ప్రముఖ సామాజిక సంస్కరణలు చేయూత అందించి సమాజంలో స్వాతంత్రం కోసము ఎంతో పాటుపడ్డారనేది చెప్పుకోవచ్చు అనమాట. దీనివల్ల ఏంటంటే పట్టణ నిపుణులు, రైతులు, చేతి వృత్తుల వారు, పారిశ్రామిక కార్మికులు ప్రాథమిక సభ్యులుగా ఈ యొక్క రాజకీయ చైతన్యవంతంలో మనకి పాల్గొన్నారనేది చెప్పుకోవచ్చు. విదేశ ఉద్యమము, స్వదేశీ నిరాకరణ, సహాయ నిరాకరణ అంటే ఇక్కడ ఈ స్వదేశీ ఉద్యమాల్లో సహాయ నిరాకరణ ఏంటి, క్విట్ ఇండియా ఉద్యమము, తర్వాత ఇక్కడ ఈ ఉద్యమాలన్నింటిలో కూడా ఎంతో మంది సామాజిక శాస్త్రవేత్తలు, సంస్కరణకర్తలు, రాజకీయ నాయకులు పాల్గొన్నారు. వీళ్ళందరి మీద కూడా బ్రిటిష్ గవర్నమెంట్ ఏం చేసింది, దేశద్రోహ నేరమై ఏర్పరిచి వీళ్ళని జైల్లో పెట్టి అనేక హింసలకు గురి చేసింది. అంటే ఉద్యమాన్ని అణిచివేయడానికి ఈ యొక్క బ్రిటిష్ పాలకులు అనేక రకాల పద్ధతులు ఏర్పరచుకున్నారు. మొట్టమొదటి వీళ్ళు ఏం చేశారు, సంఘ సంస్కర్తల మీద, తర్వాత ఈ యొక్క రాజకీయ పద్ధతుల్లో అంటే స్వతంత్ర సమయంలో పాల్గొనే వాళ్ళ మీద అనేక రకాల శిక్ష అంటే కేసులు అంటే అనేక రకాల కేసులు పెట్టి వీళ్ళని రాజద్రోహ నేరం కింద అరెస్ట్ చేసి అండమాన్ నికోబార్ దీవులు ఎంతో మంది జైళ్ళలో అంటే కొంతమందిని అంటే ఎక్కువ శిక్ష చేసిన వాళ్ళని కొన్ని జైల్స్, సాధారణ శిక్షలు అంటే సాధారణ ఉద్యమాల్లో పాల్గొన్న వాళ్ళకి కొన్ని జైల్స్లో వీళ్ళని పెట్టి ఉద్యమాన్ని నడిచివేయడానికి ఎంత ప్రయత్నించినా కూడా బ్రిటిష్ పాలనలో స్వాతంత్ర సమరం కోసము ఎంతో మంది సంఘ సంస్కర్తలు, రాజకీయ నాయకులు, ప్రముఖులు ఈ యొక్క స్వాతంత్ర సమరంలో పాల్గొని గాంధీ గారి నేతృత్వంలో మనకి స్వాతంత్ర సంపాదన పెట్టినట్లు మనం తెలిసిన విషయం అనమాట. ఈ యొక్క స్వాతంత్ర సమరంలో పాల్గొన్న వాళ్ళందరూ కూడా మనం యొక్క సామాజిక పరివర్తనకు దోహదం చేసిన వాళ్ళగా మనం చెప్పుకోక తప్పదనమాట. తర్వాత మతపరమైన మరియు రాజకీయ ఉద్యమాలు పరిపూరకమైన స్వభావాన్ని ఎలా కలిగి ఉన్నాయనేది మనం ఈ యొక్క లెసన్ ద్వారా తెలుసుకుంటూ ఉంటాం. మతపరమైన ఉద్యమాలు మరియు విద్య మరియు సంస్కరణ ద్వారా రాజకీయ ఉద్యమాలకు పరోక్షంగా దోహదపడగా జాతీయ కాంగ్రెస్ మరియు ఇతర రాజకీయ పార్టీల్లో ప్రత్యక్షంగా రాజకీయ కార్యకలాపాల పనుని స్వాతంత్ర సమరం కోసము నిరంతరము పోరాడారనేది మనం చెప్పుకోవచ్చు. ఈ విధంగా సమాజంలో ఒక ప్రాంతీయ భేదాలు లేకుండా గ్రామ ప్రాంతాల్లో కూడా అన్ని రాష్ట్రాలలో ఈ యొక్క రాజకీయ చైతన్యం వచ్చిందనేది మనం చెప్పుకోవచ్చు. రైతులు, మహిళలు, మైనారిటీలు, షెడ్యూల్ కులాలు మరియు తెగలకు సంబంధించిన రాజకీయ ఉద్యమాలు కూడా ఎంతో దోహదం చేసింది. వీళ్ళందరూ కూడా ఈ యొక్క రైతులు, మహిళలు, మైనారిటీలు, షెడ్యూల్ కులాలు, షెడ్యూల్ తెగలు ఈ యొక్క అందరూ కూడా రాజకీయ ఉద్యమంలో పాల్గొన్నారు. అందరూ కూడా ఈ రాజకీయ ఉద్యమంలో పాల్గొన్నారు. ఇక్కడ విద్యతో సంబంధం లేకుండా ఒక చైతన్యవంతమైన మానసిక వ్యవస్థను ఏర్పరచుకొని సామాజిక చైతన్యంతో ఈ యొక్క స్వాతంత్ర సమరంలో వీళ్ళందరూ కూడా పాల్గొని నిరంతరము అనేక బాధలకు గురైనా కూడా నిరంతరము రాజకీయ చైతన్యాన్ని పొంది సామాజిక మళ్ళీ స్వాతంత్ర సమరం కోసము అనేక రకాల అనుభవాలని మనకు అందించారని చెప్పుకోవచ్చు. తెలంగాణ రైతాంగ పోరాట ఉద్యమాన్ని పరిశీలించవలసిన అవసరం కూడా ఉంది. ఈ యొక్క తెలంగాణలో రైతాంగ ఉద్యమము ఏర్పడి తర్వాత వీళ్ళలో ఈ యొక్క భారతీయ కమ్యూనిస్ట్ పార్టీ నాయకులు ప్రముఖ పాత్ర వహించారు. రైతాంగం అంటే ఎక్కువ మంది భూస్వాములు భూమినంతా కలిగి ఉండటం వల్ల ఈ యొక్క అట్టడుగు బడుగు వర్గం యొక్క రైతులకు సేవ చేయాలనే దృక్పథంతో వాళ్ళ చేయుత ఇవ్వాలనే దృక్పథంతో ఈ రైతు ఉద్యమాలు ఏర్పరిచినారు. దీంట్లో ఈ రైతు ఉద్యమానికి భారతీయ కమ్యూనిస్ట్ పార్టీ నాయకులు ప్రముఖులందరూ పాల్గొని ఎంతో మంది రైతులకి, గ్రామీణ ప్రాంతంలో యొక్క కౌలు రైతులకి చైతన్యవంతమైన జీవిత విధానాన్ని
ఆలోచన పరిధిని ఏర్పరిచి ముందుకు తీసుకువెళ్లారనేది చెప్పుకోవచ్చు అనమాట. వీటితో పాటు షెడ్యూల్ కులాలు మరియు తెగలు భారతీయ సమాజంలో అత్యంత దోపిడీకి గురవుతున్న మరియు అందించబడిన విభాగాలుగా నిరసనలకి అంటే పోరాటాలకి మరియు సంఘటిత ఉద్యమాలకి ఈ సుదీర్ఘ చరిత్ర కలిగి ఉన్నారు. వీళ్ళందరూ కూడా షెడ్యూల్ కులాలు అంటే షెడ్యూల్ తెగలు కూడా ఒక ప్రత్యేకమైన చరిత్రను ఏర్పరచుకొని ఈ యొక్క స్వాతంత్ర సమర పోరాటంలో ఒక ప్రత్యేకమైన గుర్తింపుని పొందగలిగారనేది చెప్పుకుంటూ ఉంటారు. తర్వాత సుదీర్ఘ చరిత్ర కలిగిన ఈ పోరాటాల్లో షెడ్యూల్ కులాల తెగలలో సిన్హా, అంబేద్కర్, తర్వాత ఓంబేద్, తర్వాత దళిత ఉద్యమాలపై ఎంతో పనిచేశారు, కృషి చేశారు. ఈ దళితుల చైతన్యానికి వీళ్ళందరూ కూడా ఎంతో పాటు పెట్టారనేది మనం చెప్పుకుంటూ ఉంటాం అన్నమాట. ఇక్కడికి వచ్చినట్లయితే భారతదేశంలో సమాజ శాస్త్రము ఆలోచనలో మేధోపూర్వ పద్ధతులు ఏ విధంగా ఉన్నాయనేది మనము ఈ యూనిట్లో తెలుసుకుంటూ ఉంటాం అన్నమాట. భారతీయుల ప్రముఖులు పై బ్రిటిష్ ప్రభావం ఎక్కువగా ఉన్నది. ఎందుకని ఇట్లా ఎక్కువగా ఉన్నది? మన యొక్క శాస్త్రాలన్నీ కూడా ఇతిహాసాల ద్వారా సంస్కృతంలో, ప్రాకృతంలో, పాళీ భాషల్లో ఏర్పరచబడి ఉన్నాయి. అందరికీ సంస్కృతం మీద పట్టు ఉండేది కదా. అటువంటిప్పుడు వీళ్ళు దేని మీద ఆధారపడతారు? విద్య అంటే పాశ్చాత్య విద్య నేర్చుకున్న తర్వాత అంటే ఇతర దేశంలో ఉన్న అంటే బ్రిటిష్ వాళ్ళే మనకి పాలనా వ్యవస్థలో ఎక్కువ కాలం ఉన్నారు కాబట్టి బ్రిటిష్ వాళ్ళు తీసుకొచ్చిన గ్రంథాల మీద ఎక్కువ ఆధారపడి అనేక రకాల ఆలోచన పద్ధతుల్ని ఏర్పరచుకున్నారు అనేది చెప్పక తప్పదు. భారతదేశంలో ప్రముఖులైన వారిపై బ్రిటిష్ ప్రభావం అంటే వాళ్ళ యొక్క సాంస్కృతిక ప్రభావము, వాళ్ళ యొక్క ప్రచురణలు, గ్రంథ ప్రభావాలు కూడా ఎక్కువ మనకు గోచరిస్తూ ఉంటాయనేది చెప్పుకోవాలి. ప్రాంతీయ భాషల్లో సాహిత్య కార్యక్రమాలతో పాటు ఎంతో మంది ప్రముఖులు పాల్గొన్నారని చెప్పుకున్నాం. వీళ్ళలో తులసీదాస్, సూర్యదాస్, కబీర్, మళ్ళీ ఇక్కడ శంకర్ దేవ్, చైతన్య, నామదేవ్ మరియు తుకారాం, తర్వాత మెహతా, పురందరదాస్, మళ్ళీ ఇక్కడ మనకి చెప్పుకున్నట్లయితే ఆళ్వార్లు, మళ్ళీ వీళ్ళందరూ కూడా భక్తి సాహిత్యానికి ప్రముఖ పాత్ర వహించారు, మన సమాజ చైతన్యానికి. రవీంద్రనాథ్ ఠాగూర్ వీళ్ళందరూ కూడా సంస్కృతం మీద పట్టు కలిగి ఉండి మన ప్రాచీన గ్రంథాలని క్షుణ్ణంగా పరిశీలించి భారతదేశం యొక్క సామాజిక ఆలోచన, మేధోపూర్వకమైన శాస్త్ర పరిజ్ఞానాన్ని వీళ్ళందరించారు. ఈ యొక్క భక్తి సమాజం ద్వారా అంటే వీళ్ళందరూ గాయకులుగా మనకి గుర్తింపు పొందారు సామాజిక వ్యవస్థలో. వీళ్ళందరూ కూడా భక్తి సమాజం ద్వారా అంటే భక్తి గేయ రచనల ద్వారా సామాజిక చైతన్యాన్ని ఏర్పరిచారు. మన యొక్క సామాజిక రుగ్మతల్ని గేయ రచనల ద్వారా, భక్తి మార్గాల ద్వారా మనకు అనేక రకాల రూపాల్లో మనకి ఎలుగెత్తి చాటారనేది మనం చెప్పక తప్పదన్నమాట. ఈ భక్తి సామాజిక వ్యవస్థ ప్రజల్ని ఒక భక్తి సామాజిక మార్గాల్లో పయనింప చేశాయి. తాత్విక చింతన పద్ధతులు ఏర్పరిచారు. జనన మరణాలతో పాటు ఈ యొక్క మంచి జీవిత విధానం వేదికగా ఉండాలనేది కూడా ఈ యొక్క భక్తి సమాజ పద్ధతుల్లో, సాంస్కృతిక పద్ధతుల్లో మనం అనేక విషయాలు తెలుసుకున్నాం అనేది మనం ఇక్కడ చెప్పుకుంటూ ఉన్నాం అన్నమాట. ఇక్కడికి వచ్చేటప్పటికి చూడండి, సైన్స్ అండ్ టెక్నాలజీ కంటే సాంప్రదాయం మనం ఆధునికత మధ్య పట్టుదల ఏర్పడింది. మొత్తానికి 20వ శతాబ్దం భారతీయ మేధావి వర్గం అంతా కూడా వాటికి ఆధునిక పాశ్చాత్య ఆచారాలను, హేతుబద్ధమైన సమానత్వాన్ని కలిగి ఉండాలనే దృక్పథాన్ని ఏర్పరచుకున్నాయి. ఇక్కడ మళ్ళీ చూసినట్లయితే సాధారణమైన ప్రాథమిక ప్రాంగణాలు లేదా ప్రాథమిక విలువలు ఉద్దేశించి ప్రముఖ సామాజిక శాస్త్రవేత్తలు ఏ విధంగా చెప్పారనేది మనం ఇక్కడ తెలుసుకుంటూ ఉంటాం అన్నమాట. భారతీయ సంస్కృతిలోని లౌకిక భాగాన్ని వెలికి తీసి మానవ పురోగతికి వీళ్ళందరూ కూడా ఈ యొక్క పాశ్చాత్య మేధావులు ఎలా దోహదం చేశారు, ఈ పురోగతికి ఎలా దోహదం చేశారు అనేది మనం ఇక్కడ చెప్పుకుంటూ ఉంటాం అనమాట. వీళ్ళగా మనకి రాధాకమల్ ముఖర్జీ, ఏదండి గుర్రే, వీళ్ళని తీసుకున్నట్లయితే వీళ్ళందరూ కూడా రాధాకమల్ ముఖర్జీ అండ్ గుర్రే తీసుకున్నట్లయితే వీళ్ళు అతి వైదిక బ్రాహ్మణ సమాజానికి సంబంధించిన వాడు. సంస్కృతం మీద, పాశ్చాత్య విద్య, ఆంగ్లం మీద వీళ్ళు పట్టు వహించారన్నమాట. అనేక రకాల సాంస్కృతిక తెగలు అండ్ ఈ కులాల మీద వీళ్ళు అనేక రకాల పరిశోధనలు చేసి నూతన విషయ అవగాహన ఏర్పరిచారు. అందుకని ఈ మేధావులు రాధాకమల్ ముఖర్జీ, గుర్రే ప్రముఖ పాత్ర వహించారు అనేది మనం చెప్పుకుంటూ ఉన్నాం. వీరితో పాటు మనం ఏం చేశాము, ఇక్కడ చూడండి, గుర్రే, ఆనంద్ కుమార్ స్వామి,
డిపి ముఖర్జీ, ఐరావతి కర్వే, వీళ్ళందరూ కూడా సామాజిక చైతన్యానికి, సామాజిక చైతన్య పద్ధతులను మనకి సమాజం మీద కులము, తెగలు, మతం మీద వీళ్ళు అనేక రకాల పరిశోధన చేసి సామాజికంగా వీళ్ళు ఎటువంటి చైతన్యాన్ని తెచ్చారనేది మనం ఇక్కడ చెప్పుకుంటూ ఉంటాం. తర్వాత ఇక్కడ చేసినట్లయితే కుమార్ సర్కార్ని మనం తీసుకున్నట్లయితే ఇతను బెనోయ్ కుమార్ సర్కార్ని మనం తీసుకున్నట్లయితే హేతువాది, పశ్చిమ భౌతికవాదము, తూర్పు ఆధ్యాత్మిక అతను ఏకీభవించలేదు, ఈ పద్ధతుల్లో ఏకీభవించలేదన్నమాట. వలస పాలన భారతదేశం యొక్క ఒంటరితనాన్ని విచ్ఛిన్నం చేసింది అనేది ఇతను ఒక దృక్పథాన్ని ఏర్పరచుకున్నారనమాట. దాని ప్రపంచ ప్రధాన సమితుల్లో తీసుకువచ్చింది అనేది మనకు తెలిసిన విషయమే. పెట్టుబడిదారీ విధానము లేదా బూర్జువా సంస్కృతి సమకాలీన కాలంలో ఆధిపత్య శక్తి భారతదేశం యొక్క హేతువాద మరియు ఆధారం కోసము తన అన్వేషణలో బీకే సర్కార్ పెట్టుబడిదారీ విధానానికి సంబంధించిన సామాజిక శాస్త్రాన్ని అభివృద్ధి చేసిన మార్క్స్ వెబర్తో పోల్చి ఈయన అనేక రకాల పద్ధతుల్లో పోల్చి చూసుకొని నూతన దృక్పథ పద్ధతుల్ని మనకి ఏర్పరిచారు. దానికి ఆర్థిక అంశాలు మార్క్స్ వెబర్ బ్యూరోక్రసీపై ఈ యొక్క కుమార్ సర్కార్ దృష్టి సారించారనేది మనము చెప్పక తప్పదన్నమాట. ఆత్మవిశ్వాసము మరియు సమయము అత్యవసరమని తన యొక్క దృక్పథంలో తెలుసుకున్నారు. ఇతని సర్కార్ నాస్తికుడు, కానీ అతను భారతదేశంలో మత సంప్రదాయాల్ని విస్మరించకుండా తన యొక్క దృక్పథంతో ముందుకు వెళ్ళి సమాజ అభివృద్ధికి తన దృక్పథంలో తను విమర్శన పద్ధతుల్లో తను సర్కార్ కుమార్ ఎప్పుడు వెళ్లకుండా తన దృక్పథంలో సామాజిక మానసిక చైతన్యాన్ని మతములో, తెగలో, కులములో మనకి ఏర్పరిచారనేది మనం చెప్పుకోవచ్చు. తర్వాత ఆనంద్ కుమార్ స్వామి తీసుకున్నట్లయితే ఒక మేధావిగా భారతీయ కళ యొక్క తత్వశాస్త్రమును వివరిస్తూ అనేక పుస్తకాలు రాశారనేది మనకి చెప్పుకోవచ్చు అనమాట. తర్వాత వ్యక్తీకరణ ఏకత్వభావము ఈ యొక్క ఆనంద్ కుమార్ స్వామి మనకు తెలియపరిచారు. భారతీయ ఆదర్శాల యొక్క నిజమైన గృహాలు అనేది అంటే నిజమైన వేద గృహాలుగా ఇతను కుమారస్వామి అభిప్రాయపడ్డారు. కుమారస్వామి మొదటిసారిగా భారతీయ కళల యొక్క సమగ్ర తత్వశాస్త్రాన్ని మనకి అందించారనేది మనం చెప్పుకోవచ్చు అనమాట. ఇక్కడ సాంప్రదాయము మరియు ఆధునికం మధ్య ప్రత్యేకమైన వ్యత్యాసాన్ని ఇతను మనకి ఎలుగెత్తి చూపారనమాట. దానివల్ల ఏంటి, మనకి సాంప్రదాయ పద్ధతులు ఆధునికత మధ్య వ్యత్యాసాన్ని మనం గుర్తించగలిగామనేది మనం ఇక్కడ తెలుస్తున్నది. ఈ విధంగా ఆనంద కుమారస్వామి మన యొక్క సాంప్రదాయాలు తర్వాత ఆధునిక విద్య మధ్య వ్యత్యాసాలతో సామాజిక చైతన్యాన్ని ఎలా ముందుకు తీసుకువెళ్లాలనే దృక్పథాన్ని మనకి తెలియపరిచారు. అతను యూరోపియన్, చైనీస్ మరియు అరబిక మత గ్రంథాలను మరియు వివిధ పత్రాలను ఆధ్యాత్మిక యొక్క సాధారణీకరణని విస్తృతంగా పరిశోధించి రాశారనేది మనకు తెలుసుకోవాలి. చైనా గొప్ప నాగరికతని కలిగి ఉన్నా కూడా దానిలో సంస్కృతి ఎక్కువ భాగము బౌద్ధ మతం ద్వారా మనకి ఈ రోజు కూడా మనం చూడగలుగుతూ ఉన్నాం. అంటే ఒక సాంస్కృతిక పద్ధతులన్నీ కూడా అనేక కోణాల్లో మనం పరిశీలించినట్లయితే ఆ యొక్క దేశాల యొక్క సాంస్కృతిక సాంప్రదాయ పద్ధతులు మనకి గోచరిస్తూ ఉంటాయి. చైనా యొక్క ఎంత అభివృద్ధి మతంలో ఉన్నా కూడా బౌద్ధ మతం యొక్క ఆచార సంప్రదాయాలని ఇప్పటికి కూడా తూచా తప్పకుండా పాటిస్తూ జీవన విధానాన్ని సామాజిక వైవిధ్యాన్ని మెరుగుపరుచుకుంటూ ఉన్నదనేది మనం చెప్పుకోవచ్చు అనమాట. దీని తర్వాత పారిశ్రామిక విప్లవం ఒక ప్రముఖ పాత్ర వహించిందని చెప్పుకోవాలి. సర్కార్ ఐరోపాలోని రాజకీయ తత్వవేత్తలపై ప్రేరణ పొందారు. వారి వల్ల నికోలస్ మకియవెల్లి, మళ్ళీ థామస్ హోబ్స్, నికోల్ మకియవెల్లి 14వ శతాబ్దము ఆధునిక పెట్టుబడిదారీ విధానం గురించి ఎంతో వివరించారు. ఈ యొక్క వ్యక్తి దూకుడు, ఆత్మవిశ్వాసము, భౌతిక లాభాలపై ఎక్కువ ఆసక్తి కలిగి ఉన్నారనేది మనం ఇక్కడ చెప్పుకోవచ్చు అనమాట. తర్వాత స్వార్థ ప్రయోజనాలు వదులుకోవాలి, సామాజిక ఒప్పందంలో ప్రవేశించాలి మరియు నిబంధనలకు కట్టుబడి ఉండాలి అనేది ప్రముఖ పాత్ర వహిస్తుంది అనేది మనం ఇక్కడ చెప్పుకుంటూ ఉంటాం అన్నమాట. తర్వాత ఆధ్యాత్మికత, వ్యక్తులు తమ స్వార్థ ప్రయోగాన్ని వదులుకొని తర్వాత ఆధ్యాత్మిక వైఖరులను విడనాడాలని, రెండవ పెట్టుబడిదారి క్షమాన్ని తగిన సామాజిక దృక్పథాన్ని పెంపొందించుకోవాలని సర్కార్ పేర్కొన్నారనేది మనం చెప్పుకో తప్పదు. బీకే యొక్క రచనలు, ముఖ్యమైన రచనలు సర్కార్, హిందూ సోషియాలజీ మరియు సానుకూల నేపథ్యము ఇవన్నీ ప్రచురించబడ్డాయి. అతని యొక్క వైవిధ్యత పద్ధతులను మనము ఇందులో చూడగలుగుతూ ఉంటాం అనేది చెప్పుకుంటున్నాం. ఇక కలకత్తా యూనివర్సిటీలో అర్థశాస్త్రాన్ని బోధించారు.
అనేక నూతన విషయాలను మనకు సర్కార్ ద్వారా తెలుసుకున్నామని చెప్పుకోవచ్చు. తర్వాత ఆనంద్ కుమార్ స్వామిని మనం తీసుకున్నట్లయితే మేధాపరంగా, సామాజిక పరంగా ఆనంద్ కుమార్ విభిన్నమైన ఆలోచన ప్రక్రియా పద్ధతులను కలిగిన వ్యక్తిగా మనము తెలుసుకోవాలి. భారతీయ సామాజిక ఆలోచన పరుడుగా, తర్వాత సామాజిక శాస్త్రాల అభివృద్ధికి సహాయపడ్డారనేదిగా, ఒక ఆదర్శవాదిగా, అంటే అమూర్త జీవిత విలువలను, మంచితనం యొక్క పాలనా విలువలను నమ్మే వ్యక్తిగా మనం ఆనంద్ కుమార స్వామిని తెలుసుకున్నాము. ఇక్కడ వివేకానందుడు, శ్రీ అరవిందో, రవీంద్రనాథ ఠాగూర్ యొక్క జీవిత విధానాలన్నీ కూడా ఆనంద్ కుమార స్వామి ఆదర్శవంతమైన దృక్పథాన్ని వీరి ద్వారా మనకి అందించారనేది చెప్పుకోవచ్చు. అంటే వీరి యొక్క భావాలని అతను ఎక్కువ గ్రహించాడనేది ఇక్కడ మూలాధారం అన్నమాట. తర్వాత భారతదేశం యొక్క గొప్పతనము, ఆధ్యాత్మిక పద్ధతులు ఇవన్నీ కూడా మనం ఆనంద్ కుమార స్వామి యొక్క జీవిత విధానంలో పొందుపరచబడి ఉన్నాయనేది తెలుసుకుంటూ ఉన్నాం అనమాట. ఇక్కడికి వచ్చేటువంటి వివేకానందుడు, అరవిందో, తర్వాత రవీంద్రనాథ్ యొక్క రచనా ప్రభావం అంతా కూడా ఆనంద్ కుమార స్వామి యొక్క ప్రభావం, అంటే మేధోపరమైన ప్రభావాల మీద ఎక్కువ ఆధారపడి ఉన్నాయనేది మనం చెప్పుకోక తప్పదు. భారతదేశం యొక్క గొప్పతనము, ఆధ్యాత్మికతను ఆనంద్ కుమార స్వామి ఎంతో తాత్విక పరంగా మనకు వివరించారనేది చెప్పుకోక తప్పదు. భారతదేశం యొక్క గొప్పతనాన్ని అనేక రకాల మార్గాల్లో, తాత్విక చింతన పద్ధతుల్లో మనకి ఆనంద్ కుమార స్వామి వివరించారనమాట. మరియు హింస, విఘాతము, మళ్ళీ పశ్చిమ దేశాల యొక్క వివాదాస్పదమైన పద్ధతులను కూడా ఇతను నిరంతరము పరిశీలించి హింస వల్ల మనం ఏమి సాధించేది ఏమీ లేదు అనే దృక్పథము, తర్వాత పశ్చిమ దేశాల యొక్క స్వాతంత్ర భావాలు గల పద్ధతులని ఇతను ఇంప్లిమెంట్ చేశాడనేది మనం చెప్పుకోవచ్చు. కళ యొక్క పరిణామాన్ని, మార్పులు చేర్పుల్ని మన తాత్విక చింతనా పద్ధతులు, అంటే మనకి దేవాలయాలు, పురాణాలు, ఇతిహాసాలను తీసుకున్నట్లయితే ఆనంద్ కుమార్ స్వామి యొక్క దేవాలయ యొక్క కళలకి ఎక్కువ ప్రాముఖ్యత ఇచ్చారు, తెగలకి ఎక్కువ ప్రాముఖ్యత ఇచ్చారు. ఈ యొక్క కళలని పరిశీలించి యొక్క సామాజిక జీవిత విధానాన్ని అనేక పుస్తక రూపాయణంలో, అధ్యయన రూపాయణంలో ఇతను మనకు అందించగలిగారనేది మనం ఇక్కడ చెప్పుకుంటూ ఉంటాం. ఈ యొక్క సామాజిక మేధావుల్లో ఆనంద్ కుమార్ స్వామి ఈ విధంగా అనేక ప్రముఖ పాత్రలు వహించారు. ఆదర్శాలు, విలువలకి ఆనంద్ కుమార్ స్వామి ఎంతో ప్రముఖ పాత్ర వహించారు. ఒక సామాజిక మేధా పద్ధతుల్లో ఇతను ఒక నూతన వరవడి సాధించారనేది మనకి చెప్పక తప్పదన్నమాట. తర్వాత ఇక్కడికి ఇతర మేధావులను మనం తీసుకున్నట్లయితే రాధా కమల్ ముఖర్జీ, గుర్రే, వీళ్ళని తీసుకున్నట్లయితే వీళ్ళందరూ కూడా వైదిక సాంప్రదాయ బ్రాహ్మణ కుటుంబానికి చెందిన వాళ్ళు. వీళ్ళిద్దరూ కూడా సంస్కృతం మీద ఎంతో పటిత్వాన్ని కలిగిన వాళ్ళు, విదేశీ విద్యను అభ్యసించిన వాళ్ళు, ఆంగ్లంలో ప్రముఖ పాత్ర వహించారనమాట. ఆంగ్ల విద్య మీద అనేక తెగల మీద, మతాల మీద, కులం మీద నిరంతరమైన పరిశోధనలు చేశారు రాధా కమల్ ముఖర్జీ, గుర్రే కూడా. వీళ్ళిద్దరూ లక్నో అండ్ బాంబే యూనివర్సిటీలో సోషియాలజీ డిపార్ట్మెంట్ అండ్ ఆంథ్రోపాలజీ డిపార్ట్మెంట్లో హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ ప్రొఫెసర్స్గా ఎంతో కాలం చేసి సమాజానికి అనేక నూతన విషయాలు, షెడ్యూల్ కులాలు, షెడ్యూల్ తెగలు, సామాజిక పరివర్తన పద్ధతులు, పారిశ్రామికీకరణ సమాజంలో ఎటువంటి చైతన్యం కలుగుతూ ఉంటుంది, రాజకీయ నాయకుల పాత్ర, మనం మత సంస్కరణ వల్ల ప్రజలలో ఎదుర్కొంటున్న ఇబ్బందులు, తర్వాత చైతన్యవంతమైన జీవితము, తాత్విక చింతన పద్ధతులను ఎలా పెంపొందించాలనేది రాధా కమల్ ముఖర్జీ అండ్ గుర్రే కూడా మనకి ఎన్నో గ్రంథాల రూపేణ, ప్రచురణ పత్రాల రూపేణ మనకు తెలియపరిచారు. నిరంతరమైన పరిశోధనలో ఉండేవాడు రాధా కమల్ ముఖర్జీ అండ్ గుర్రే కూడా. ఇతను అనేక నిరంతర అంటే ఉన్నత కుటుంబంలో పుట్టినా కూడా, బ్రాహ్మణ కుటుంబంలో పుట్టినా కూడా మన తాత్విక చింతన పద్ధతులతో పాటు ఈ యొక్క మత పద్ధతులు కూడా ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తూ షెడ్యూల్ కులాలు, షెడ్యూల్ తెగల యొక్క జీవిత విధానాల మీద వాళ్ళని సామాజిక అభివృద్ధికి ఏ విధంగా తీసుకురావాలి, ఈ యొక్క సామాజిక శాస్త్రాలు, మానవ సమాజ శాస్త్రాల యొక్క అభివృద్ధికి ఏ విధంగా దోహదపడాలనేది నిరంతరము పరిశీలించి అనేక రకాలైన దృక్పథాలని ఏర్పరిచారు. ఈ యొక్క పాఠశాల విద్యని డెవలప్ చేశారు, విశ్వవిద్యాలయాన్ని డెవలప్ చేశారు. ఉన్నత విద్యని ఆంగ్ల మాధ్యమం ద్వారా ఏర్పరిచినట్లయితే వీళ్ళు ప్రజలు ఎంతో ముందుకు వెళ్ళగలుగుతారనే దృక్పథాన్ని ఏర్పరిచారన్నమాట. తర్వాత వీరు కళలు మరియు శాస్త్రాలతో పరిమిత సంఖ్యలో సబ్జెక్టును బోధించబడ్డారు. అనేక రకాల నూతన విషయాలతో పాటు ఇంగ్లీషు, హిస్టరీ, ఫిలాసఫీ, ఎకనామిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బోటనీ, జువాలజీ,
ఈ యొక్క 21వ శతాబ్దంలో వీటన్నిటి మీద అన్ని యూనివర్సిటీలో ప్రవేశపెట్టడం వల్ల నూతన అవగాహన జీవశాస్త్ర పరంగా, ఆవరణ పరంగా, అనేక రకాల సామాజిక శాస్త్ర పరంగా, మళ్ళీ ఇక్కడ మానవ సమాజ శాస్త్ర పరంగా అనేక రకాల నూతన విషయాలు వెలుగులోకి వచ్చి సామాజిక అభివృద్ధికి వీళ్ళు నిరంతరము పాటుపడ్డారనేది మనకు తెలిసిన విషయమే. తర్వాత వ్యక్తుల ఆచారాలు మరియు అభ్యాసాలను తెలుసుకోవాలనే దృక్పథంతో అనేక రకాల పరిశోధనా పద్ధతులని వీళ్ళు ఏర్పరిచి ఈ యొక్క పరిశోధన పద్ధతుల ద్వారా కలకత్తాలో రాధాకమల్ ముఖర్జీ మరియు బెనయ్ కుమార్ సర్కార్ ద్వారా సామాజిక తత్వాన్ని వీళ్ళు బోధించి అనేక నూతన చైతన్యాలకి సమాజాన్ని ముందుకు తీసుకువెళ్ళాలనేది మనము చెప్పుకోక తప్పదనేది మనం ఇక్కడ చెప్తున్నాం. ఈ విధంగా మేధో శాస్త్రజ్ఞులందరూ కూడా నిరంతరము సామాజిక చైతన్యానికి వీళ్ళు పాటుపడేటప్పుడు మొట్టమొదటి మేధోపరమైన సామాజిక శాస్త్రవేత్తలను తీసుకున్నా కూడా వీళ్ళు మొట్టమొదటి తాత్విక చింతనా పద్ధతులను డెవలప్ చేసుకొని సబ్జెక్ట్ మీద సంస్కృతము అండ్ ప్రాచాన్యత మీద అభివృద్ధిని ఏర్పరచుకొని ముందుకు వెళ్ళి సామాజిక చైతన్యానికి తెగలు, షెడ్యూల్ కులాలు, షెడ్యూల్ తెగలు, మధ్య తరగతి ప్రజలకి సామాజిక చైతన్యానికి నిరంతరము కృషి చేశారనేది చెప్పక తప్పదు. తర్వాత డిఎన్ మంజుదార్ మరియు ఎన్కే బోసు లాక్లా విశ్వవిద్యాలయానికి చెందిన డిఎన్ మంజుదార్ కలకత్తా విశ్వవిద్యాలయంలో మానవ శాస్త్రాలలో శిక్షణ పొందారు. మానవ శాస్త్ర రంగంలో మరియు సామాజిక మానవ శాస్త్రం రెండింటిలోనూ విస్తృతమైన ప్రచారం చేశారు, ప్రాచుర్యాన్ని కల్పించారు. జాతులు, తెగలు మరియు మన సంస్కృతుల యొక్క అధ్యయనం చేశారు. ఈ సంస్కృతి మార్పులకి మరియు తెగల అనుకరణ మరియు ఒక సామాజిక సమస్యలకి అధ్యయనంలో అతను ప్రత్యేక ఆసక్తి ఏర్పరచుకొని సామాజిక చైతన్యానికి ఎంతో ముందుకు వెళ్ళారనేది మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. తర్వాత ఎన్కే కలకత్తా విశ్వవిద్యాలయ విద్యార్థి అయిన బోస్ భారతీయ సామాజిక శాస్త్ర అభివృద్ధికి చాలా ముఖ్యమైన కృషి చేశారనేది చెప్పక తప్పదన్నమాట. మహాత్మా గాంధీకి వ్యక్తిగత కార్యదర్శిగా ఉంటూ సామాజిక కార్యకర్త అయిన అతను షెడ్యూల్ కులాలు మరియు షెడ్యూల్ తెగల కమిషనర్. అతని రచనలు ప్రాథమికంగా భారతీయ అధ్యాయానికి సంబంధించినవిగా మనం చెప్పుకోక తప్పదు. ఇతను కూడా భారతీయ తెగలు కులాల మీద పరిశోధనను ఎంతో ప్రాముఖ్యతని సంపాదించుకొని ఎంతో కృషి చేశారనేది మనము తెలుసుకోవచ్చు అనమాట. ఇక్కడికి వచ్చేటప్పటికి మనము ఈ విధంగా అంటే ప్రముఖులు ఏ విధంగా ఇవి ప్రచారం చేశారు, సామాజిక చైతన్యానికి వాళ్ళు ఏ విధంగా దోహదం చేశారు అనేది మనం అనేక మంది ప్రముఖుల గురించి ఇప్పటివరకు తెలుసుకున్నాం అనమాట. భారతదేశంలో సమాజ శాస్త్రము మరియు సామాజిక మానవ శాస్త్రం యొక్క ఆవిర్భావం ఎట్లా ఏర్పడింది, దీనివల్ల సామాజిక చైతన్యం మనకి ఎట్లా వచ్చిందనేది మనం ఇప్పుడు తెలుసుకుంటాం అనమాట. కుటుంబము మరియు కులము వంటి కొన్ని నిర్దిష్ట అంశాల అధ్యయనం తర్వాత చాలా వరకు ఈ యొక్క సామాజిక శాస్త్ర అభివృద్ధికి ఎంతో మంది ప్రముఖులు ముందుకు వచ్చారనేది మనం చెప్పుకోవచ్చు అనమాట. ఈ అండాలజిస్ట్లతో పాటు భారతీయ ప్రజలు వారి యొక్క జాతులు మరియు సంస్కృతుల మీద సామాజిక శాస్త్రవేత్తలు ఎంతో మంది ముందుకు వచ్చి ఈ యొక్క తెగల మీద యొక్క సామాజిక శాస్త్రాల మీద మానవ సమాజ శాస్త్రం మీద ఇండాలజిస్టులు ఎంతో పరిశోధనాపూర్వకమైన పుస్తకాలను వెలుగులోకి తెచ్చారు. తర్వాత ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఈ ఇంగ్లాండ్ ఖండములో కంటే ఫ్రాన్స్, జర్మనీ, ఐరోపా మొదలైన దేశాలు బ్రిటిష్తో పాటు ఇంగ్లాండ్తో పాటు వీళ్ళన్ని దేశాల్లో కూడా సామాజిక శాస్త్రానికి అక్కడున్న సామాజిక శాస్త్రవేత్తలు పెద్ద పీట వేశారనేది చెప్పక తప్పదు. తర్వాత భారతీయ విశ్వవిద్యాలయాల్లో సామాజిక శాస్త్రంతో పాటు మానవ సమాజ శాస్త్రం కూడా అభివృద్ధి చెందిందనమాట. ఈ యొక్క మానవ సమాజ శాస్త్రము అండ్ సామాజిక శాస్త్రము సమూహాల అధ్యయనానికి ఎంతో దోహదం చేశాయి. తెగలు, కులాలు వంటి వర్గాల మీద దృష్టి సారించి అనేక పరిశోధనా పద్ధతుల్ని ఏర్పరచుకున్నాయని చెప్పుకోవచ్చు అనమాట. తర్వాత ఎన్నో సోషియాలజిస్టులు అనేది ఒక ప్రత్యేకమైన సిద్ధాంతపరమైన మేధావులుగా మనం గుర్తించి వీరందరూ కూడా ఈ పదాన్ని ఉపయోగిస్తూ ఎన్నో సోషియాలజిస్టులు డాక్యుమెంటరీలు మరియు సాహిత్య డాటా మౌలిక సంప్రదాయ పద్ధతులన్నింటినీ కూడా వీళ్ళు ఏర్పరిచారనమాట. ఈ తెగలు, కులము మరియు ప్రాంతము వారీగా ఒక వివిధ మార్గాలతో ముడిపడి ఉన్నాయనేది ఈ యొక్క ఎన్నో సోషియాలజిస్టులు గ్రహించి ఈ యొక్క పరిశోధనా పద్ధతులన్నీ కూడా ఒక్కొక్క ప్రక్రియా పద్ధతిని తీసుకొని వాటి మీద నిరంతరమైన పరిశోధనలు చేశారనేది చెప్పుకుంటూ ఉన్నా అనమాట. వీళ్ళు ఎన్నో సోషియాలజిస్టులు అనుభవిక డేటాపై ఆధారపడి ఉంటాయనేది చెప్పుకున్నారు. ప్రాంతాలు, గ్రామాలు, పట్టణాలు
మరియు నగరాల్లో వ్యక్తులతో వ్యవహార పద్ధతులు ఏ విధంగా ఉంటాయనేది గ్రహించి బ్రిటిష్ పాలన ఎథ్నోగ్రాఫిక్ రచనలను జేహెచ్ హట్టర్, ఎడ్వర్డ్ ధర్న్ అండ్ హెచ్ గిస్టీ, ఎల్ఎస్ఎస్ ఓమల్లి మరియు ఇతరులు, సర్ హెన్రీ మరియు డబ్ల్యూహెచ్ రచనలు కూడా ఎంతో మంది ఎథ్నో సోషియాలజిస్టుల రూపంలో వీళ్ళు మనకి నూతన యొక్క సోషలాజికల్ మానవ సమాజ శాస్త్రము, మానవ ఆవరణ సామాజిక శాస్త్రంతో పాటు సోషియాలజీ సామాజిక శాస్త్రం మీద ఒక నూతన దృక్పథాన్ని ఏర్పరిచారు. వీళ్ళనే మనం ఎన్నో సోషియాలజిస్ట్ నుంచి డాటా బేస్డ్ ప్రక్రియ పద్ధతులను ఉపయోగించి ఎక్కువ మనకి ప్రవేశపెట్టారు. ఎక్కువ అంటే ప్రాకృతిక పద్ధతుల్ని ఆధారం చేసుకొని మన యొక్క ప్రాంతీయ దృక్పథాలని ఏర్పరిచారు అనేది చెప్పుకోవచ్చు అనమాట. ఈ రెండు విభాగాల్లో అవి భారతదేశం యొక్క సామాజిక శాస్త్రం యొక్క చరిత్ర మరియు అభివృద్ధి మరియు పార్ట్ 1 అండ్ పార్ట్ 2 గ్రంథాలలో భారతీయ సామాజిక శాస్త్రాలలో మార్గదర్శకులుగా పరిగణించే భారతీయ రచయితలకు సూచనలు అనేది ఈ యొక్క గ్రంథాల ద్వారా మనకి ఏర్పరచబడ్డాయి అనేది మనం చెప్పుకుంటూ ఉన్నాం అనేది తెలిసిన విషయమే. తర్వాత వచ్చినట్లయితే సోషియాలజీ మరియు సోషల్ ఆంథ్రోపాలజీ మధ్య లింక్ అనేది విడదీయరానిది. ఈ యొక్క సోషియాలజీ అండ్ సోషల్ ఆంథ్రోపాలజీ అంటే మానవ సమాజ శాస్త్రము, సమాజ శాస్త్రం యొక్క లింక్ విడదీయరానిది, చాలా దగ్గరగా ఉంటాయనేది మనం తెలుసుకున్నాము. విభాగాల ఆవిర్భావానికి, అభివృద్ధికి, భారతదేశంలో జాతీయవాదానికి ఇవి రెండు కూడా ఎంతో దోహదం చేశాయి. ఆధునిక చట్టము మరియు పాశ్చాత్య విద్య ఆ భారతీయ సమాజం ప్రజల్లో కొత్త స్వీయ అవగాహనకి ఏర్పరచడానికి ఈ సమాజ శాస్త్రము, మానవ సమాజ శాస్త్రము దోహదం చేసింది అనేది మనం తెలుసుకున్నాం అనమాట. తర్వాత ఇక్కడ మైసూరు మిషనరీలు తర్వాత విలువైన డేటాను నమోదు చేశాయనేది మనం ఇక్కడ చెప్పుకోవాలన్నమాట. ఈ మైసూరులోని ఫైజర్ మిషనరీ అయిన ఒక ప్రముఖ సామాజిక శాస్త్రవేత్త డేటాను నమోదు చేసి తర్వాత అక్కడ హిందూ మర్యాదలు, ఆచారాలు మరియు వేడుకలు అనే పుస్తకాన్ని మనకి అందించారు. దీనివల్ల భారతీయ సాంప్రదాయ పద్ధతులు మనకి ప్రపంచవ్యాప్తంగా వెలుగులోకి వచ్చినాయి అనేది మనం చెప్పుకుంటున్నాం. 1817లో బ్రిటిష్ ప్రభుత్వము మొదటి అఖిల భారత జనాభాను చేపట్టిందనమాట. దీనివల్ల మనకి ఏంటి, బ్రిటిష్ వాళ్ళు షెడ్యూల్డ్ కులాలు, ఇతర హిందూ కులాల నుంచి భిన్నంగా నమోదు చేయడం ప్రారంభించారనమాట. అని ఎంఎన్ శ్రీనివాస్ ఇవన్నీ కూడా వీళ్ళ యొక్క జనాభా గణన వల్ల షెడ్యూల్ కులాలు, షెడ్యూల్ ప్రజల యొక్క జనాభా ఎంత నిష్పత్తి ఉన్నది, వాళ్ళ మీద మనకి అధ్యయనం చేయవలసిన అవకాశం ఏ విధంగా ఉన్నది అనేది మనం ఇక్కడ తెలుసుకున్నాం అనేది చెప్పుకుంటూ ఉన్నాం అన్నమాట. తర్వాత ఇక్కడ మనము ఇప్పుడు అదే విధంగా సామాజిక శాస్త్రం మరియు ఇండాలజీ సందర్భాన్ని కూడా మనం గుర్తు చేసుకోవాలన్నమాట. ఇక్కడ ఇండాలజీ అండ్ సామాజిక శాస్త్రవేత్తము వేరువేరుగా లేవు, కలిసి ఉన్నాయనేది మనం ఇక్కడ గ్రహించవలసిన విషయం అనమాట. ఈ సామాజిక మనోశాస్త్ర యొక్క స్వభావము మనం ఇక్కడ ప్రస్ఫుటంగా చూడగలుగుతూ ఉంటాం అనమాట. తర్వాత మనం తీసుకున్నట్లయితే సోషియాలజీ ఇండాలజీ మధ్య లింక్ ఏ విధంగా ఉన్నది అనేది ఇప్పుడు మనం సామాజిక శాస్త్రము, మానవ సమాజ శాస్త్రానికి ఉన్న లింక్ చూసామన్నమాట. అంటే రెండు విడదీయరానిది. ఇక్కడ కూడా మనం ఏం చెప్తున్నాము, సోషియాలజీ అండ్ ఇండాలజీ యొక్క లింక్ కూడా విడదీయరానిది అని చెప్తున్నాము. భారతదేశంలో సాంఘిక శాస్త్రం యొక్క అభివృద్ధి కోసము సర్ విలియం జోన్స్, హెన్రీ లైన్ అండ్ మ్యాక్స్ మిల్లర్ మరియు ఇతరుల వంటి పాశ్చాత్యవాదులు చేసిన కృషికి లోతుగా మనం రుణపడి ఉండాలి అన్నమాట. ఎందుకన్నట్లయితే సాంప్రదాయాలు అధ్యయనం చేశారు. ఈ కారణం వల్ల వాళ్ళకి ఇండాలజిస్టులుగా అంటే ఇండియన్ సామాజిక పద్ధతుల మీద, సాంప్రదాయ పద్ధతుల మీద ఇది వీళ్ళ పరిశోధనల ప్రక్రియలను మనకు సమర్పించారు కాబట్టి వీళ్ళని ఇండాలజిస్టులుగా ఒక ముద్ర వేశామన్నమాట. ఇండాలజీ అనేది భారతదేశం యొక్క మరియు దాని సాంస్కృతిక అధ్యయనంగా మనం చెప్పుకోవాలి. ఇక్కడ ఇండాలజీ అనేది ఏంటంటే ఇక్కడ మనం వేరే కొత్త ప్రాచుర్యాన్ని పొందింది ఏం కాదనమాట. అది భారతదేశం యొక్క మరి యొక్క సాంస్కృతిక పద్ధతుల మీద ఒక ప్రత్యేక అధ్యయనంగా మనం దీన్ని ఇండాలజీని మనం చెప్పుకుంటూ ఉంటాము. సంస్కృతము మన ఇండాలజీకి అధ్యయనాన్ని ఈ యొక్క ప్రముఖులందరూ కూడా మనకి పరిచయం చేశారనేది మనకి చెప్పక తప్పదన్నమాట. తర్వాత మనం చూసుకున్నట్లయితే ఈ సంస్కృతం యొక్క జ్ఞానము భారతదేశం యొక్క గొప్ప సాంస్కృతిక మరియు భౌతిక సాంప్రదాయాన్ని అర్థం చేసుకోవడానికి మనము దోహదం చేసింది. ప్రజల యొక్క ఆత్మగౌరవము పునరుద్ధరించడానికి ఈ సంస్కృత భాషా ప్రావీణ్యత మనకు సహకరించింది.
ప్రాచీన చట్టాలు మరియు సమాజాన్ని ఇండాలజిస్టులు జాగ్రత్తగా ఈ సాంస్కృతిక గ్రంథాల వల్లే మనకి పరిశీలించారనేది మనం చెప్పుకోక తప్పదన్నమాట. భారతీయ తత్వశాస్త్రము, కళ మరియు సంస్కృతికి సంబంధించిన పద్ధతులన్నీ కూడా మన భారతీయ పండితులు రచనల మనకి వీళ్ళు గ్రహించారనేది మనం చెప్పుకోవచ్చు. ఆనంద కుమార్ స్వామి, డికే సర్కార్, రాధాకమల్ ముఖర్జీ, గుర్రే, డిపి ముఖర్జీ తమ రచనల్లో దీన్ని వెల్లడించి అనేక ఉదహరించారనమాట. ఈ సాంస్కృతిక గ్రంథాల వల్లే, సంస్కృతి ఇతిహాస గ్రంథాల వల్ల మన యొక్క తాత్విక చింతన పద్ధతులను మనం సమాజానికి అందించగలిగారనేది ఈ యొక్క ప్రముఖ మేధావులందరూ కూడా అంగీకరించారు. తర్వాత వీళ్ళల్లో తీసుకున్నట్లయితే ఇక్కడ మనం ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఐరావతి కర్వే. మనము ఎంతో మంది సామాజిక మేధావుల గురించి చెప్పుకున్నాం ఇంతకుముందు. ఐరావతి కర్వే ఒక మహిళా సామాజిక మేధావులుగా మనం చెప్పుకోవచ్చు. ఇప్పుడు మహిళా సామాజిక క్షేత్రవేత్తలు ఎంతమంది ఉన్నా కూడా ఐరావతి కర్వేకి ఒక ప్రముఖ పాత్ర మనము ఏర్పరిచాము. ఆమె సామాజిక శాస్త్ర రచనలో భారతీయ సాహిత్యాన్ని విస్తృతంగా పరిచయం చేశారు. ఈ సామాజిక శాస్త్రవేత్త అధ్యయన పద్ధతుల్లో యొక్క భారతీయ యొక్క సాహిత్యాన్ని తను ఇంప్లిమెంట్ చేశారు. అంటే మనకి దీనితో కలుపుకొని, భారతీయ సాహిత్యంతో కలుపుకొని సామాజిక విద్యా విధానంలో ఈ యొక్క భారతీయ సాహిత్యం యొక్క ప్రాచుర్యాన్ని తను అందించారనేది చెప్పుకోవచ్చు అనమాట. బాంబేలో ముర్కే ఆమె 1930లో పూణేలో ప్రారంభమైన సోషియాలజీ మరియు ఆంథ్రోపాలజీ సంయుక్త విభాగానికి అధిపతిగా ఏర్పరిచారనమాట. ఈవెన్ని విస్తృతమైన ఫీల్డ్ వర్క్ చేశారు. తర్వాత సంస్కృతంలో అమలుకున్న పరిజ్ఞానము, గ్రంథాలు, న్యాయ పుస్తకాలు మరియు ఇతిహాసాలు వంటి ప్రాచీన సాహిత్యాన్ని అర్థం చేసుకోవడంలో ఆవిడ సహాయపడింది. మనకి సామాజిక చైతన్యానికి కూడా సహాయపడింది అనేది మన యొక్క ఐరావతి కర్వే గురించి చెప్పుకోవచ్చు. బంధుత్వ వ్యవస్థను అర్థం చేసుకోవడానికి ఈవిడ చేసిన పరిశోధన డాటా ఎంతో మందికి మార్గదర్శకమైందనమాట. తర్వాత బంధుత్వము మరియు కుల పద్ధతులని మనకి వెలుగెత్తి చాటారనేది మనకి తెలిసిన విషయమే. తర్వాత బంధుత్వ వ్యవస్థ యొక్క ఉత్తమ విశ్లేషణలలో ఒకటిగా ఈవిడ చేసిన పరిశోధన పద్ధతులు మనకి శ్రీనివాస్ పాణి పేర్కొన్నారనమాట. తర్వాత ఐరావతి కర్వే జ్ఞానోదయ కుటుంబానికి చెందిన వారు. మహర్షి కర్వే కుటుంబంలో కోడలుగా ప్రవేశించారు. తర్వాత విద్యుత్ వ్యూహాన్ని పునర్నిర్వహించాలనేది ఎంతో కృషి చేశారనేది మనం చెప్పుకోవచ్చు. తర్వాత ఈ అనుమతించే వరకు కూడా బ్రాహ్మణ కుటుంబాల సంస్కరణలను సమర్థించింది ఐరావతి కర్వే. బ్రాహ్మణ కుటుంబాల్లో ఈ విద్యుత్ వివాహాలని ప్రోత్సహించడానికి ఐరావతి కర్వే ఒక ప్రముఖ పాత్ర వహించారనేది చెప్పవచ్చు. తర్వాత ఒక వృత్తి కుమ్మరులను అనుసరించే వివిధ వృత్తుల మూలాలను కనుగొనడం జరిగింది. తర్వాత వారి సమూహాల్లో కొన్ని ఎక్నోగ్రామస్ మరియు ఏర్పడ్డాయనేది ఐరావతి కర్వే కనుగొన్నారు. తర్వాత ఈమె భారతదేశాన్ని 4 జోన్లుగా విడమర్చి ఈ యొక్క అన్ని జోన్స్ లో కూడా సామాజిక సాంప్రదాయ పద్ధతుల్లో అనేక రకాల పరిశోధనలు చేశారు. హిందూ ఇతిహాసము, మహాభారతంలోని పాత్రలను వంశావళి ప్రారంభమైంది అనేది గుర్రే గ్రహించారు. ఇక్కడ ఐరావతి కర్వే హిందూ ఇతిహాసాలులోని మహాభారతంలోని పాత్రల ప్రభావంతో ఈ యొక్క మనకి వంశావళి అంటే వంశ వృక్షం అనేది ఎలా ప్రారంభమైంది అనేది ఈ యొక్క మహాభారతాన్ని ఎక్కువగా ప్రస్తావన చేశారు. మహాభారతాన్ని తీవ్రంగా చదివారు. దాంట్లో యొక్క క్షూలకృషమైన పద్ధతులను ఆధారం చేసుకొని వంశవృక్షాన్ని తయారు చేశారు. యుగాంతర రచనలో ఆవిడకి ప్రత్యేకమైన మహాభారతం ఆధారంగా చేసిన యుగాంతర రచనలో ఆవిడకి ఒక ప్రత్యేక బహుమతిని తెచ్చిపెట్టాయి. తర్వాత ఈవిడ రచనలన్నీ కూడా మరాఠీ భాషలోకి అనువదించారు తర్వాత కాలంలో అనేది. ఈ విధంగా మరాఠీ పాఠశాలలో పుస్తకాల్లో ఈవిడ చేసిన రచనలు మనకి ప్రవేశపెట్టారు. అంటే మహారాష్ట్రలో మెట్రికులేషన్ లో ఉత్తీర్ణత సాధించిన వారికి ఆవిడ సాహిత్యవేత్తగా అందరికీ తెలిసిన విషయమే. ఆమె ఒక ఆకర్షణీయమైన సంభాషణకర్త, తర్వాత అనర్గళమైన వక్తే, తెలివైన ఉపాధ్యాయురాలు, సామాజిక శాస్త్రవేత్తగా అనేక ప్రముఖ పద్ధతులని ఈవిడ ఏర్పరచుకున్నారనేది మనం చెప్పుకోవచ్చు. ఈ యూనిట్ లో మనం ఏం చెప్పుకున్నాము అనేది ఇంతవరకు మనం కూలంకషంగా పరిశీలించినట్లయితే ఈ యొక్క భారతీయుల సామాజిక పూర్వీకులు సామాజిక ఆలోచనల ప్రక్రియలను ఎలా ప్రభావితం చేశారు, సమాజాన్ని ఎలా ముందుకు తీసుకువెళ్లారు, సమాజం మన యొక్క సాంప్రదాయ పద్ధతుల్ని తరతరాలకి ఒక తరం నుంచి వేరొక తరానికి
గుర్తించడానికి వీళ్ళు ఏ విధంగా దోహదం చేశారనేది మనం ఇక్కడ ఎక్కువ గుర్తించవలసిన విషయంగా చెప్పుకుంటూ ఉన్నాం అనమాట. ఈ ప్రక్రియ పద్ధతుల్లో ఎంతో మంది ఒకళ్ళ వల్ల సామాజిక చైతన్యం వచ్చిందా? ఇప్పుడు మనం చూడండి, ఇండిపెండెన్స్ తీసుకున్నట్లయితే గాంధీతో పాటు ఎంతో మంది సామాజిక సమరయోధులు పాల్గొన్నారు. నిరంతరం కృషి, అహింసని ప్రోత్సహించారు. నిరాకరణ, క్విట్ ఇండియా ఉద్యమము, సహాయ నిరాకరణ, స్వదేశీ వస్తువుల స్వీకరించడము, విదేశీ వస్తువుల బహిష్కరణ, అనేక రకాల మార్గాల ద్వారా మనకి సామాజిక చైతన్యము, స్వతంత్రమాన్ని పొందగలిగాం అని నాకు అందరికి తెలిసిన విషయమే. ఆ విధంగానే భారతీయ యొక్క సామాజిక పూర్వీకులు, సామాజిక ఆలోచనపరులు, అంటే సామాజిక శాస్త్రవేత్తలు, అంటే సామాజిక చైతన్యవంతమైన మార్గంలో నడవాలంటే ఒక మార్గదర్శి ఉంటారన్నమాట. ఇక్కడ మనము అనేక రకాల మార్గదర్శకుల్ని ఏర్పరచుకున్నాం అనేది చెప్పక తప్పదు. వీళ్ళల్లో మొదట చూడండి, రాజా రామ్మోహన్ రాయ్ బ్రహ్మ సమాజము, ప్రార్థనా సమాజాన్ని తీసుకున్నట్లయితే మహారాష్ట్రలో ప్రముఖ న్యాయవాది గోవింద్ రానడే, తర్వాత వివేకానందుడు, తర్వాత రామకృష్ణ పరమహంస. భక్తి సమాజాన్ని తీసుకున్నట్లయితే భక్తి సమాజము ఏర్పరచబడిన పద్ధతులు, వాళ్ళలో ఎంతో మంది ప్రముఖులు భక్తి సమాజాన్ని మన తాత్విక చింతన పద్ధతులను పెంపొందించారని చెప్పుకుంటూ ఉంటాం. తులసీదాస్, అంటే కబీరు, మీరాబాయి, మళ్ళీ సూర్దాస్, మళ్ళీ ఇక్కడ సురేంద్ర దాస్, ఆళ్వార్ స్వామి, రవీంద్రనాథ్ ఠాగూర్. అంటే ఈ యొక్క భక్తి రచనల ద్వారా సామాజిక చైతన్యాన్ని పెంపొందించడము, తాత్విక చింతన పద్ధతిని పెంపొందించడము, సమాజము నిలకడగా ఉండటానికి మానసిక సంతృప్తి. ఇక్కడ మనం చూడండి, జననం నుంచి మరణం వరకు మోక్షము మధ్యలో మనం పొందగలగాలంటే ఈ భక్తి సమాజం యొక్క ప్రార్థనా పద్ధతులన్నీ కూడా మనకి చైతన్యవంతంగా మానసిక ఆహ్లాదాన్ని కలిగించడంతో పాటు మానసిక స్థిరత్వాన్ని, మానసిక ప్రశాంతతని అందించాయని చెప్పుకోవచ్చు. అంటే ఒక్కొక్క దాంట్లో బ్రహ్మ సమాజము, ప్రార్థన సమాజము, భక్తి సమాజము కూడా ఈ యొక్క చింతనా పద్ధతులు, తాత్విక చింతనా పద్ధతులు పెంపొందించడంలో ప్రముఖ పాత్ర వహించాయనేది మనం చెప్పక తప్పదు. దీనివల్ల మనుషుల్లో తాత్విక చింతనా పద్ధతులు ఎక్కువగా ఏర్పడుతూ ఉంటాయి. సమాజంలో అందరూ కూడా ఎడ్యుకేటెడ్ ఆర్ అన్ఎడ్యుకేటెడ్, అంటే సామాజిక పద్ధతుల ప్రకారం ఈ భక్తి తత్వాన్ని ఒక్కొక్క విధంగా, అంటే వాడుక భాషలో, సంస్కృత భాషలో, ఒక అధ్యాత్మిక భాషలో, అనేక రూపాల్లో అందరి సామాజిక వ్యవస్థలో మానవులలో కూడా పోయి తాత్విక చింతన పద్ధతులు ఏర్పరిచాయి. ఈ పండుగలు, మనము ఈ సాంస్కృతిక పద్ధతులు మనం ఏం చేస్తూ ఉంటాం? ఎక్కువగా ఈ భక్తి పాటలే, భక్తి గేయాన్ని పాడుకుంటూ ఉంటాం. దీనివల్ల మానసిక ప్రశాంతత, మోక్ష పద్ధతులు, సామాజిక చింతన పద్ధతులు అభివృద్ధి చెందుతూ ఒక తరం నుంచి వేరే తరానికి ఏర్పరచుకోగలుగుతాం అనేది తెలిసిన విషయమే. తర్వాత మన ప్రాచీన గ్రంథాలన్నీ ఏ విధంగా ఉన్నాయి? సంస్కృతము, ప్రాకృతము, పాళీ భాషల్లో ఉన్నాయన్నమాట. సంస్కృతంతో పాటు పాశ్చాత్య విద్య ఇంగ్లీష్ కూడా మనం నేర్చుకోవడం వల్ల ఈ యొక్క సామాజిక అవగాహన, అంటే ఈ తాత్విక గ్రంథాల ద్వారా, పురాతన గ్రంథాల ద్వారా, మహాభారతము, అంటే అనేక ఇతిహాసాల ద్వారా అనేక రూపాల వరకు సామాజిక సాంస్కృతిక పద్ధతులను తెలుసుకొని జీవిత విధానాన్ని మనం ప్రశాంతతగా ఏర్పరచుకోవడానికి, సామాజిక అభివృద్ధికి కూడా ఇవి దోహదం చేస్తూ ఉంటాయి అనేది మనం చెప్పుకున్నాం. అందుకని బ్రిటిష్ పాలనలో ఏంటి, పాశ్చాత్య విద్య, ఇంగ్లీష్ ఇంప్లిమెంటేషన్ వచ్చినప్పుడు అందరం కూడా దాన్ని మనస్ఫూర్తిగా స్వీకరించాము. ఎందుకంటే నూతన అవగాహన ఉండాలి. నూతన అవగాహన ఉండాలంటే మన గ్రంథాలతో పాటు ఇతర దేశాల యొక్క మేధావుల యొక్క, సామాజిక మేధావులు కూడా గ్రంథాలను చదివినట్లయితే ఆ సామాజిక అవగాహన ఏర్పరచుకోవడానికి మనకు వీలు పడుతూ ఉంటుంది. బ్రిటిష్ సామాజిక శాస్త్రవేత్తలు ద్వారా అనేక నూతన విషయాలు మన వాళ్ళు, అంటే గుర్రే, రాధాకమల ముఖర్జీ, అమిత కుమార్ స్వామి, డిపి ముఖర్జీ, మళ్ళీ అయోధ్య కర్వే, అంటే ఈ యొక్క బ్రిటిష్ దేశం యొక్క సామాజిక శాస్త్రవేత్తలు వాళ్ళ యొక్క గ్రంథాలన్నీ కూడా ఏ విషయాల్లో ఉన్నాయి? ఇంగ్లీష్ భాషలో ఉన్నాయి. ఈ ప్రముఖులందరూ కూడా మన సంస్కృతం మీద, పాశ్చాత్య విద్య మీద పాండిత్యాన్ని కలిగి ఉండటం వల్ల, పట్టు కలిగి ఉండటం వల్ల ఆసుక సామాజిక గ్రంథాలను కూడా వీళ్ళు చదివి వేరేది వేసుకొని ఆ యొక్క గ్రంథాల యొక్క సారాంశాన్ని వీళ్ళు గ్రహించి మన భారతీయ సమాజానికి ఈ గ్రంథాలు, అంటే బ్రిటిష్ సామాజిక శాస్త్రవేత్తల గ్రంథాలు ఏ విధంగా ఉపయోగపడ్డాయనే దృక్పథంతో మన యొక్క ప్రముఖ సామాజిక శాస్త్రవేత్తలు మనం చెప్పుకున్నాం. రాధాకమల ముఖర్జీ, గుర్రే, ఆనంద కుమార్ స్వామి, డిపి ముఖర్జీ, ఐరావతి కర్వే. వీళ్ళు అంటే భారతీయ మూలాలు విడిపోకుండా ఉండాలి అంటే
బ్రిటిష్ శాస్త్రవేత్తల యొక్క సామాజిక అవగాహన చేసుకొని మన మూలాలు అంటే భారతీయ మూలాలకి, భారతీయ సమాజ వ్యవస్థకి, భారతీయ ప్రజలకి అంటే మధ్యతరగతి వర్గాలకి, బడుగు వర్గాలకి, షెడ్యూల్ కులాలండి, షెడ్యూల్ మతాల వాళ్ళకి ఇటువంటి అన్ని ప్రాంతీయ పార్టీల అభివృద్ధి అంటే ప్రాంతీయ యొక్క ప్రదేశాల అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తూ సామాజిక అవగాహన ఏర్పరచుకొని సామాజిక అభివృద్ధికి, మానవ శాస్త్రం యొక్క అభివృద్ధికి ఇండాలజిస్టులు అంటే మనం పేరు పెట్టుకున్నాం అనమాట. ఈ యొక్క అవగాహన ఏర్పరచుకొని సమాజాన్ని ముందుకు తీసుకువెళ్ళడానికి వీళ్ళు నిరంతరము పాటుపడుతూ సామాజిక చైతన్యాన్ని, సాంస్కృతిక పద్ధతులను సామాజిక స్రవంతిలో కలుపుకుంటూ సామాజిక అవగాహన ప్రజల్లోకి ఏర్పరచుకుంటూ సామాజిక పద్ధతులని తూచా తప్పకుండా పాటిస్తూ మన భారతీయ సాంస్కృతిక ప్రాచీన పద్ధతులని మనం ఉపయోగించుకుంటూ సామాజిక మెరుగుదల ఏ విధంగా ఉండాలనే దృక్పథాన్ని మనం ఇక్కడ ఏర్పరచుకుంటూ ఉన్నాం అనమాట. ఈ విధంగా ఈ యొక్క భారతీయ యొక్క సామాజిక పూర్వీకులు సామాజిక ఆలోచన మేధావులందరినీ కూడా మనకి సామాజిక చైతన్యానికి ఎంతో దోహదం చేసి మన సామాజిక అభివృద్ధికి నిరంతరం పాటుపడుతూ ముందుకు తీసుకువెళ్ళారనడానికి ఈ యొక్క భారతీయ సామాజిక పూర్వీకులు ఆలోచనల ప్రక్రియా పద్ధతుల్లో మనం మళ్ళీ వీరి యొక్క అవగాహన, వీరి యొక్క ప్రస్తావన ప్రాముఖ్యతని గుర్తించగలిగామనేది చెప్పుకోక తప్పదు.